दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमाला दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिपा आसमाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा प्रसन्ना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकि कोकिलम् పెద్దలకు నమస్కారం. మళ్ళీ మరొకసారి మనం ఆ వాల్మీకి భాష్యం మనకు అందించినటువంటి 24,000 శ్లోకాలని పూర్తి చేసుకోవాలనే పట్టుదలతోటి ముందుకు వెళ్తూ ఉన్నాం. అటువంటి అవకాశాన్ని ఆ రామచంద్రమూర్తి మనకి మళ్ళీ మరొకసారి అనుగ్రహించారు. మనం యుద్ధకాండలో ఉన్నాం. 123వ సర్గ, త్రయోవింశతమ సర్గలో ఉన్నాం. ఇక్కడ రామచంద్రమూర్తి సీతమ్మ కూర్చున్నటువంటి పుష్పవానం ఆకాశ మార్గంలోకి లేచిపోయింది. అత్యంత వేగంతో ముందుకు దూసుకుపోతున్నది అయోధ్య నగరం. చూసినటువంటి రామచంద్రమూర్తి సీతమ్మకి వేలుకోటి కిందకి పంపించారు. లంక నెమ్మదిగా ఒక ద్వీపంలా మారి అయిపోతున్నది. ఆకాశ మార్గంలో ముందుకు వెళుతున్న కొద్ది ఒక్కసారి వెనక్కి తిరిగి సీతమ్మ ఆ లంకా నగరాన్ని చూడు అని చెప్పి రామచంద్రమూర్తి సీతమ్మని లంకా నగరం చూడమని చెప్పారు. ఇక్కడ ఒక అందమైనటువంటి ఉత్ప్రేక్ష చేశారు ఒక ఆయన. సీతమ్మ లంకా నగరం చూడడానికి చాలా కష్టపడిపోయిందండి. ఎందుకు అంత కష్టపడిపోవాల్సి వచ్చింది అంటే, సీతమ్మ లంకకేసి తిరిగి చూసేటప్పటికి సముద్రం ఉవ్వెత్తులు లేచి లంక కనపడకుండా మూసేసింది. సీతమ్మ మళ్ళీ పక్కకి మొహం తిప్పుకోగానే సముద్రం కిందకి దిగేది, లంక గర్భం కనపడింది. సీతమ్మ అటు తిరిగితే చాలు, అది కనపడకుండా ఉవ్వెత్తుగా సముద్రం లేచిపోతూ ఉండేది. ఏమిటి అంటే సీతమ్మ ముఖచంద్రుడిని చూసి పౌర్ణమేమో అనుకుని సముద్రం బయట లేచిపోయారు. సీతమ్మ ముఖం పక్కకి తిప్పుకుంటే సముద్రం కిందకి దిగినట్టు మళ్ళీ లంక అంటే సీతమ్మ ముఖం చంద్రుడితో పూలకి చెప్పడం కోసం చేసిన అందమైనటువంటి రిఫ్లెక్స్. అలాగే వ్యక్తి కష్టం మీద సీతమ్మ ఆ లంకా నగరాన్ని చూడగలిగింది అని చెప్పి ఒక అందమైనటువంటి రిఫ్లెక్స్ చేశారు ఒక కవి. మొత్తానికి కైలాస శిఖరాకారే త్రికూట శిఖరే స్థితాం లంకాం సమీక్షస్వ వైదేహి విశ్వకర్మణ. విశ్వకర్మ నిర్మించినటువంటి ఆ లంకానగరాన్ని సీతమ్మ ఈక్షస్వ కాదు, సమీక్షస్వ, బాగా చూడు, జాగ్రత్తగా చూడు, నీ కంటి చూపు దాని మీద పడేలాగా కాసేపు దృష్టి నిలిపి ఉంచు అని రామచంద్రమూర్తి చెప్పారు. పరిపూర్ణంగా లంకకి పూర్వకాలంలో ఉండేటువంటి ఐశ్వర్యము శోభ కలగాలి అంటే శ్రీ మహాలక్ష్మి యొక్క దృష్టి దాని మీద పడాలి అనేటువంటిది రామచంద్రమూర్తి యొక్క ఆలోచన కావచ్చు. మొత్తానికి ఇప్పుడు ధర్మాత్ముడైనటువంటి విభీషణుడు రాజుగా ఉన్నాడు కాబట్టి భోగభాగ్యానికి ఐశ్వర్యానికి ఏమి రోడ్డు ఉండడానికి వీల్లేదు. కాబట్టి సీతమ్మను ఒకసారి పాడైపోయినటువంటి దగ్ధమైపోయినటువంటి ఆ లంకకేసి చూడు అని రామచంద్రమూర్తి చెప్పారు. ఎక్కడ యుద్ధం జరిగిందో, ఎక్కడ కుంభకర్ణుడిని సంహరించారో, తక్కిన రాక్షస వీరుడు ఎవరెవరి చేత ఇప్పుడు ఏ ప్రదేశంలో చంపబడ్డారో వాళ్ళందరి పేరున చెప్పి, ఇంకో పలానా వాడు ఇక్కడే మరణించాడు, పలానా వాడిని హనుమస్వామి సంహరించాడు, ఇక్కడ ఈ చుట్టుపక్కల ఈ పక్క కనబడుతున్న ప్రాంతంలో లక్ష్మణస్వామి మేఘనాథుడిని సంహరించాడు అని చెప్పి ఇక్కడే పరిగెత్తుకుంటూ ఏడుచుకుంటూ మండోదరి వచ్చి భర్త శవం మీద పడి విలపించింది అని చెప్పి ఆ ప్రదేశాలన్నీ చూపిస్తున్నారు రామచంద్రమూర్తి. ఇంకొంచెం ముందుకు కదిలేటప్పటికి సేతు కనపడింది. ఏష సేతు మయా బద్ధః సాగరే లవణార్ణవే తవ హేతోర్విశాలాక్షి
నల సేతు సుదుష్కర. నలసేతువు అనేటువంటి పేరు కలిగినటువంటి మిక్కిలి కట్టుడికి కష్టమైనటువంటి దాన్ని ఇక్కడ నా చేత నిర్మింపబడింది, నా ఆజ్ఞ చేత నిర్మించబడింది. తవ హేతువు, నీ కోసం, నీ కారణంగా చెప్పి నీకోసం నేను ఎంత చేశానో చూడు సీతమ్మ అన్నట్టుగా చూపించుకుంటూ ఉన్నారు. చిన్న పిల్లవాడిలాగా రామచంద్రమూర్తి సీతమ్మ. సీతమ్మ ఆ త్రిపుర సుందరి అవతారం. ఆవిడ పరమాద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటిది. శివశక్త్యాయుధో యుక్తో యది, ఆవిడ శక్తి కనుక లేకపోతే పరమాత్మ స్పందితుమపి నశక్య అంటారు శంకర్. కొంచెం కాలు తీసి కాలు కదపాలన్నా, కన్ను తెరిచి చూడాలన్నా పరమాత్మకి ఆ శక్తి ఇచ్చేటువంటిది సాక్షాత్ సీతమ్మ తల్లి, ఆ లలిత పరాభట్టాలిక తల్లి. కాబట్టి సీతమ్మ తల్లికి ఆవిడ దగ్గర చిన్న పిల్లాడిలా రామచంద్రమూర్తి చూపించుకుంటూ ఉన్నారు. నేను ఇక్కడే వీడు చెప్పాను, ఇక్కడే ఇది జరిగింది, నీకోసం నేను ఇంత కఠినమైనటువంటి సేతువులు కట్టాను సీతమ్మ అని చెప్పి సంటి పిల్లాడిలాగా ఆవిడకి చెప్తున్నట్టుగా రామచంద్రమూర్తి చెప్తూ ఉన్నారు. అంటే సీతమ్మ స్థానం ఏమిటి, రామచంద్రమూర్తి స్థానం ఏమిటి మనం చూడాలి. సాక్షాత్ లలితా భట్టారికే త్రిమూర్తులకి కూడా స్థానమైనటువంటిది, త్రిమూర్తుల ఉత్పత్తికి కూడా కారణమైనటువంటిది అని చెప్పేటువంటి పురాణాలు మనకు ఉన్నాయి. ఎప్పుడైనా సరే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఉపాసనలో నేను ఆరాధించేటువంటి పరమాత్మ త్రిమూర్తులకు కూడా కారణమైనటువంటి వాడు అని చెప్పడం ఉపాసనలో పరాకాష్ఠ. కృష్ణ ఉపాసన చేసేటువంటి వాడు అక్కడ పరమాద్భుతమైనటువంటి గోలోకంలో కృష్ణుడు రాధాదేవి ఉంటారని, వాళ్లే త్రిమూర్తులకి ఉద్భవానికి కారణమైనటువంటి వారు అని చెప్తారు. అలాగే దేవీ ఉపాసకులు అమ్మవారే ఈ త్రిమూర్తులకి కూడా కారణమైనటువంటి వారు అని చెప్తారు. ఆ రకంగా రామ బ్రహ్మముగా చూసినప్పుడు రాముడే త్రిమూర్తులకు కూడా కారణమైనటువంటి వాడు. త్రిమూర్తులు ఒకడైనటువంటి వాడు కాదు రాముడు, త్రిమూర్తుల కన్నా కూడా పైన ఉండేటువంటి వాడు అని రామభక్తులు ఆయన ఉపాసిస్తారు. మన ఉపాస్య దైవమే త్రిమూర్తులకు కూడా కారణమైనటువంటి పరమాద్భుతమైనటువంటి శక్తి అని అనుకుని ఉపాసించడం ఉపాసనలో పరాకాష్ఠ. అలాగే ఉపాసించమని చెప్తారు. మనం ఉపాస్య దైవము సవితృ మండలాంతర్వర్తి అని చెప్పి సూర్యదేవుల్లో మన ఉపాస దైవాన్ని చూడమని కూడా పెద్దలు చెప్తారు. ఆ రకంగా రామచంద్రమూర్తి ఇప్పుడు సీతమ్మకి తనకి కారణమైనటువంటి, తన శక్తికి కారణమైనటువంటిది, తన శక్తియే ఆమె అయినటువంటి సీతమ్మ తల్లికి చూపిస్తూ ఉన్నారు ఎక్కడెక్కడ ఏం జరిగింది అని చెప్పి. అలాగే అక్కడ ఇంకా లంకానగరం పొలిమేరలు దాటారు, 100 యోజనాల సముద్రం దాటారు, సేతు తీర్థం దగ్గరికి వచ్చారు. సేతు తీర్థం దగ్గర అత్ర పూర్వం మహాదేవ ప్రసాదం అకరోత్ ప్రభు, ఇక్కడే నన్ను ఈశ్వరుడు అనుగ్రహించాడు అని చెప్పి ఇక్కడ నేను శివలింగ ప్రతిష్టాపన చేశానని పెద్దగా వాల్మీకి రావణని చెప్పకపోయినా మహాదేవుడైనటువంటి ఈశ్వరుడు నన్ను ఇక్కడ అనుగ్రహించాడు తల్లి అని చెప్పి సీతమ్మతో ఆయన చూపించడం, ఇది పరమైనటువంటిది, పవిత్రమైనటువంటి, మహాపాతక నాశనమైనటువంటిది ప్రదేశం, తీర్థం తల్లి అని చెప్పి ఆ రామేశ్వర తీర్థాన్ని రామచంద్రమూర్తి చూపించడం, అక్కడ ఆ ప్రదేశానికే విభీషణుడు శరణాగతి చేయడానికి వచ్చాడు సుమా అని చెప్పి చెప్పడం, అవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. ఇంతట్లోకి కిష్కింధా నగరం వచ్చింది. ఏషా సా దృశ్యతే సీతే కిష్కింధా చిత్రకాననా, సీత చూసావా, అందమైనటువంటి అడవుల్ని చూసావా, ఇక్కడే ఉన్నది కిష్కింధ, ఇది సుగ్రీవస్య పురీ రమ్యా, సుగ్రీవుడి రాజ్యం ఇది అని చెప్పి దాన్ని చూపగానే సీతమ్మ తల్లి రామచంద్రమూర్తితోటి ప్రణయాత్, ప్రేమతోటి, ఒక క్రీడగా, ఒక భర్తతోటి ఒక భార్య గోముగా అడిగినట్లుగా ఆవిడ అడిగింది. సుగ్రీవుల యొక్క భార్యలు వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క భర్తల్ని వదిలేసి ఎంతకాలం అయిందో కదా, కాబట్టి మనం ఇప్పుడు మళ్ళీ అయోధ్యకి వెళ్ళి మళ్ళీ వాళ్ళ తర్వాత వెనక్కి రావాల్సిన కొంత సమయం పడుతుంది. వారు ఎంతో ఉత్సుకతో ఉండి ఉంటారు, మా భర్తల ఆరోగ్యం ఎలా ఉంది, యుద్ధం ఎలా జరిగింది అనేటువంటి ఆందోళనలో ఉంటారు వాళ్ళు. కాబట్టి ఒక్కసారి మీరు కిష్కింధలో పుష్పకాన్ని దింపండి, దింపినట్లయితే వాళ్ళ భార్యలు వాళ్ళందరూ కూడా ఎక్కువగాక అని చెప్పేటప్పటికి 67 కోట్ల వానరాలకి ఒక్కొక్కరికి ఒకళ్ళు అంతకన్నా ఎక్కువ తెలియదు భార్యలు. మొత్తానికి వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. అది అక్కడికి దిగగానే సుగ్రీవుడు సర్వాంగ శోభన అయినటువంటి తారాదేవితోటి తక్కిన వానర స్త్రీలందరినీ కూడా తీసుకుని ఈ పుష్పకంలోకి ఎక్కువ అని చెప్పడం, తర్వాత వాళ్ళు పౌర జానపదులతో సహా
రామచంద్రమూర్తి పుట్టినటువంటి చోటు చూడాలి. రామ జన్మభూమిని దర్శించుకోవాలి. దశరథ మహారాజు పాలించినటువంటి అలాగా అయోధ్య నగరంలో అడుగు పెట్టాలి అనేటువంటి వాటితోటి తొందరపడుతూ ఉండగా తారచేత అనుజ్ఞ చేయబడిన వారే మిక్కిలి త్వరగా ఎక్కువ సమయం వృధా కాకుండా తమ అలంకారములన్నీ చేసుకుని పరుగు పరుగున వచ్చి అక్కడ దాకా పుష్పకంలోకి ఎక్కారు. మనం ఇక్కడ దాకా చెప్పుకున్నాం క్రిందటిసారి. తాభిః సహోత్థితం శీఘ్రం విమానం ప్రేక్ష్య రాఘవః ఋష్యమూక సమీపే తు వైదేహీం పునరబ్రవీత్. వారణాసి ఎక్కగానే విమానం శీఘ్రంగా పైకి లేచింది. రామచంద్రమూర్తి ఆనందంతో సీతకేసి చూస్తూ ఇలా పలుకుతూ ఉన్నాడు అని మనం అక్కడ దాకా ఆపుకున్నాం. అయితే ఇక్కడ మనకి అద్భుతమైనటువంటి ఇతర రామాయణంలో కొన్ని విషయాలు కూడా మనం తెలుసుకుంటూ ముందుకెళ్తున్నాం. అధ్యాత్మ రామాయణంలో ఒక అందమైనటువంటి సన్నివేశం ఉంది. ఈ సమయంలో ఏం జరిగింది? సీతమ్మ తల్లి రామచంద్రమూర్తితో చెప్తూ ఉన్నది. ఎప్పుడైతే ఆయన ఇది చూశారో కిష్కింధని దాటి ఎప్పుడైతే ముందుకి వెళ్ళిపోతూ ఉన్నారో సీతమ్మ చెప్తూ ఉన్నది. అహో చిత్రం మహాభాగ్యం పంపా తీర నివాసినాం తృణానాం తరుగుల్మానాం మునీనాం మృగపక్షిణాం. పైనుంచి ఆ ఆకాశం నుంచి సీతమ్మ తల్లి పంపా సరస్సును చూసింది. పంపా సరస్సు అంటే అరణ్యకాండలో చివరి భాగం. రామచంద్రమూర్తి శబరిని అనుగ్రహించినటువంటి ప్రాంతం. మతంగ భాష యొక్క ఆశ్రమం ఉండేటువంటి ప్రాంతం. రామచంద్రమూర్తి పైకి ఎగిరినప్పుడే చెప్పారు, దృశ్యతే అసో మహాన్ సీతే తవిద్యుదివతో యదః ఋష్యమూకో గిరివరః కాంచనైః ధాతుభిర్వృతః. రామచంద్రమూర్తి చెబుతూ ఉన్నారు, సీత ఇక్కడే ఋష్యముఖ పర్వతం కూడా నీకు కనపడుతూ ఉన్నది. కృష్ణుడు దాటిన వెంటనే ఇది బంగారమైనటువంటి ధాతువులతోటి మెరుపులతోటి కూడినటువంటి ఒక మేఘంలాగా వెలిగిపోతున్నది, చూసావా? అత్రాహం వానరేంద్రేణ సుగ్రీవేణ సమాగతః. ఇక్కడేనమ్మా నేను సుగ్రీవుడితో స్నేహం చేశాను. సుగ్రీవుడితో నాకు పరిచయం ఇక్కడే అయింది, ఋషిముఖ పర్వతం దగ్గరే అయినది. సుగ్రీవుడితో నేను అగ్ని సాక్షికంగా నేను అద్భుతమైనటువంటి మైత్రిని చేశాను. ఇక్కడ హనుమత్స్వామి సంధాయకుడిగా మా ఇద్దరి మధ్య వివరించాడు. సమయశ్చకృత సీతే వధార్థం వాలినో మయా. ఇక్కడే నేను ఒక భయంకరమైనటువంటి ప్రతిజ్ఞను చేశాను సీత. నేను ఏమని ప్రతిజ్ఞ చేశానంటే, వాలి సుగ్రీవుడికి అపకారం చేసినటువంటి, సుగ్రీవుడి యొక్క భార్యను అపహరించినటువంటి వారిని నేను ఇక్కడ సంహరిస్తాను అనేటువంటి ప్రతిజ్ఞ చేశాను. అక్కడ ఆ ప్రతిజ్ఞను నేను నిలబెట్టుకున్నాను అనగానే ఇంకొంచెం ఈ మాట్లాడే లోపల వెళ్ళిపోతూ ఉన్నది అత్యంత వేగంతో ఆ పుష్పకం. ఏషా సా దృశ్యతే పంపా నళిని చిత్రకాననా. సీత చూసావా, అందమైనటువంటి అడవులు ఉన్నటువంటి ప్రదేశాన్ని చూసావా? విచిత్రమైనటువంటి అడవులు ఉన్నటువంటి ప్రదేశం అదిగో ఆ పంపా అనేటువంటి నది దగ్గర ఉన్నది. పంపా అనేటువంటి సరస్సు దగ్గర అది ఉన్నది. నేను నళిని, నళినము అంటే పద్మం, నళిని అంటే పద్మములు కలవి, సరోవరానికి మరో పేరు నళిని అనేటువంటి. కాబట్టి ఇక్కడ ఆ పంపా సరస్సు సరోవరం ఒకటి కనపడుతున్నది. చిత్ర విచిత్రములైనటువంటి అడవులు ఉన్నాయి ఇక్కడ. యత్ర అహం త్వయా విహీనో యత్ర అహం విలలాప సుదుఃఖితః. మళ్ళీ సర్వుని కళలో నీళ్ళు తిరిగారు రామచంద్రమూర్తి. ఇక్కడే సీత నేను నీ కోసం బిలబిల ఏడిచింది. నీ కోసం నేను కన్నుల నిండా నీరు తెచ్చుకుని బాధపడి విరలాప అకులేంద్రియ, అకులేంద్రియుడనేవి నేను విలపించినటువంటి ప్రదేశం ఇది అని చెప్పి విలలాపసు దుఃఖిత, మిక్కిలి దుఃఖంతో నేను నీకోసం విలపించాను సీతమ్మ. అస్యాస్తీరే మయా దృష్టా శబరీ ధర్మచారిణి. ఈ పంపా తీరంలోనే సీత నేను మహాధర్మాత్మురాలైనటువంటి శబరిని చూడడం జరిగింది. అత్ర యోజన బాహుశ్చ కబంధో నిహతో మయా. ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయేటప్పుడు విమానం యోజనమైనటువంటి పొడవు కలిగినటువంటి చేతులు కలిగినటువంటి కబంధుడిని మేమిద్దరం కలిసి ఆనందంలో ఇక్కడే సంహరించాం అని చెప్పి సీతమ్మ చూపిస్తున్నారు.
సరే మొత్తానికి పంపా తీరం దగ్గరికి రాగానే సీతమ్మ కూడా ఒక మాట ఉంది. రామచంద్రమూర్తి చెప్పిన మాటలు వింటూ, అహో చిత్రం మహాభాగ్యం పంపా తీర నివాసిన. మహారామచంద్ర, ఎంత మంచి దృశ్యాన్ని చూపించావయ్యా. ఈ పంపా తీర నివాసంలో ఉన్నటువంటి జనుల యొక్క అదృష్టం ఏమని చెప్పుకుంటావు? తృణానాం తరుగుల్మానాం మునీనాం మృగపక్షిణాం ధ్వజ వజ్ర సరోజాంక భగవత్పాదాభిదర్శనాత్. ఇక్కడి చెట్లు ఎంత పవిత్రమైనవి, ఇచ్చడి గుల్మములు ఎంత పవిత్రమైనటువంటివి, ఇచ్చడి గడ్డి ఎంత పవిత్రమైనది రామచంద్ర, ఇచ్చడి మునులు ఎంత పవిత్రులు, ఇక్కడ ఉన్నటువంటి మృగ పక్షులు అవన్నీ కూడా ఎంత అదృష్టం చేసుకున్నాయి, ఎంత భాగ్యం చేసుకున్నాయి. కారణం ధ్వజ వజ్ర సరోజాంక భగవత్ పాదాభిదర్శనా. అత్యద్భుతమైనటువంటి సాముద్రిక లక్షణం కలిగినటువంటి నీ పాదాన్ని వాళ్ళు దర్శనం చేసుకున్నారయ్యా. వాళ్ళకి దర్శనం జరిగింది. ఇక్కడ ఎంత అదృష్టవంతులు, ఇక్కడ ఉన్నటువంటి గడ్డి మొక్కలు, గుల్మములు, గురులు, మృగములు, పక్షులు, ఆహా ఏం అదృష్టం చేసుకున్నాయా. వాటన్నింటినీ కూడా నీ యొక్క దర్శనం ఇక్కడ కలిగింది కదా. చిరాయ ధన్యతాం లేభే తృణాని స్థావరాణ్యపి తరుగుల్మలతాశ్చాపి పుండ పుష్ప నివేదనైః సహవాసాత్మయా చాత్ర మృగాః తేజు కృతార్థతాం అంటూ ఉన్నది సీతమ్మ తల్లి. అధ్యాత్మ రామాయణ సీతమ్మ తల్లి. రామచంద్ర, ఇక్కడ ఉన్నటువంటి తరుగులు, వృక్షములు, గుల్మములు, లతలు పుష్పంతో వికసించి నీకు వాటిని అర్పించి ఉంటాయి. రామచంద్రమూర్తి వస్తున్నాడనే ప్రతి పువ్వుకి ఎవరు చెప్పారమ్మ ఈ కొమ్మకు పూలిమ్మని రెమ్మరెమ్మకు అన్నట్టు ప్రతి పుష్పము కూడా పువ్వులతోటి, రెమ్మలతోటి రామచంద్రమూర్తిని రక్షించడం కోసం వికసించిపోయి ఉంటుంది. కాబట్టి అవన్నీ నీకు నివేదన చేసి ఉంటాయి. కాబట్టి కాసేపు నీతో కలిసి సహజీవనం చేసేటువంటి భాగ్యాన్ని పొంది రామచంద్రమూర్తి సమకాలికులుగా ఉండడం ఒక ధన్యత. రామచంద్రమూర్తి ఉన్న కాలంలో మనం లేము, లేకపోతే ఉండే ఉంటాం, లేకపోతే ఎన్నాళ్ళు మనం కొనసాగి ఉంటుంది మన జీవితం. మొత్తానికి ఆ రామచంద్రమూర్తితో చూడడం కాదు, సహజీవనం సహవాసాత్, నీతో సహవాసం చేసేటువంటి ఈ వృక్షములు, ఈ గుల్మములు, ఈ పువ్వులు, ఈ గురులు, వీళ్ళందరూ కూడా ఎంత భాగ్యవంతులు కదా, ఎంత కృతార్థత పొందారు కదయా అని చెప్పి సీతమ్మ చెప్తూ ఉన్నది. పక్షిణ కలహంసాద్యాః శ్రావ్యైః కలకలారవైః మనో వినోద కారణాత్ కృతవంతః కృతార్థతాం. నువ్వు సీతా వియోగంలో నువ్వు బాధపడిపోతూ ఉన్నటువంటి సమయంలో, నీ మనసు వ్యాకులమైపోయి ఉన్నటువంటి సమయంలో, నీ మనస్సుకి కాస్త ప్రశాంతతని కలిగించడం కోసం కలకలారవైః శ్రావ్యైః, శ్రావ్యమైనటువంటి కలకలారవములతోటి ఇక్కడ ఉన్నటువంటి పక్షులు, కలహంసలవన్నీ కూడా నీకు ఆనందం కూర్చడం కోసం ప్రయత్నం చేసి ఉంటాయి. అవి ఎంత అదృష్టవంతులయ్యారా, అవి ఎంత కృతార్థాన్ని పొందాయి. కలకలారవము అంటే కళ అనేటువంటి మాటకి అవ్యక్త మాధుర్యము. అవ్యక్త మాధుర్యం ఇలా ఉంటుందని చెప్పడానికి వీలైనటువంటి మాధుర్యం. కోకిల అరిచిందంటే ఎలా ఉంటుందండి, కోకిల అరిపని చెప్పండి, ఏం చెప్తాం? ఒక తెలియనటువంటి మాధుర్యం ఉంటుంది. మనసుకు ఒక ఆహ్లాదం, చెవులకు ఒక ఆహ్లాదం, శ్రవణపేయంగానే ఉంటుంది, మనోహరంగానే ఉంటుంది. కాబట్టి దానికి వర్ణించడానికి వీలుడైనటువంటి మాధుర్యం కలిగి దాన్ని కలరవము అంటారు. కృష్ణుడు వేణుగానం ఎలా ఉంటుందంటే కలరవం అంటే అది అవ్యక్త మధురమైనటువంటి గానం ఇచ్చేటువంటి ఆనందం అది. కాబట్టి అటువంటి ఆనందాన్ని నీకు చేకూర్చడం కోసం కష్టపడి కూసినటువంటి కలహంసలు, అక్కడి కోయిలు ఏమదృష్టం చేసుకున్నాయి కదా రామచంద్ర. వానర్యశ్చాపి సాకేతం వానయధ్వం మహాప్రభో. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్త వానరుల్ని కూడా ఎక్కించాలి. అందరు వానరులు వచ్చేసారు సీత, యుద్ధానికి ఎవరు ఇక్కడ మిగలలేదు, అనడానికి లేదు. కారణం యుద్ధయోగ్యత లేనటువంటి చిన్న వానరులు ఇంకా ఉండిపోయి ఉంటాయి కనుక యుద్ధానికి వచ్చి యుద్ధం చేయలేని కాళ్ళు నిప్పులో ఉన్నటువంటి కొన్ని వృక్ష వానరములు కిష్కింధతో నుంచి బయలుదేరి యుద్ధానికి వచ్చి ఉండకపోవచ్చు. మొత్తానికి ఇప్పుడు ఉన్నటువంటి సమస్త వానరముని కూడా అయోధ్యకి తీసుకెళ్దామండి అని చెప్పింది సీతమ్మ తల్లి.
సుగ్రీవం ప్రాహ భ్రోవీర వానరీ నానయంత్వితి. దానికి ఆ అక్కడ సుగ్రీవుడితో చెప్పారు, మీ యొక్క వానరులందరినీ కూడా పుష్పకంలో ఎక్కించండి అని రాశారు. ఇక్కడ ఇంకొక ఉమా సంహిత అనేటువంటి గ్రంథము ఇక్కడ దగ్గర ఇంకో చిన్న విశేషం చెప్తుంది. కిష్కింధంలో ఎప్పుడైతే పుష్పకం ఆగిందో అక్కడ రామచంద్రుడు పుష్పకంలో బయటకు వచ్చారు. వచ్చి త్రాపి తుంగభద్రాయాం స్నాత్వా పుణ్యోదకే శుభే విరూపాక్షాభిధానంతం పూజయామాస రాఘవః. శివుడిని ప్రతిష్ఠ చేశారంటేనే తట్టుకోలేనటువంటి వాళ్ళు ఇది వింటే అసలు తట్టుకోలేరు. కిష్కింధలో దిగినటువంటి రామచంద్రమూర్తి ఆ పుష్పకంలోంచి బయటకు వచ్చి తుంగభద్రా తీరంలో పుణ్యోదకంలో స్నానం చేసి విరూపాక్ష దేవాలయంలోకి వెళ్ళారు. అక్కడ విరూపాక్ష దేవుణ్ణి రామచంద్రమూర్తి పూజలు చేశారు. మొత్తానికి ఆ విరూపాక్ష దేవాలయం ఏమిటండి, అక్కడ ఎందుకుంది మనకు తెలుసు. హంపి ప్రాంతం అంతా కిష్కింధ ప్రాంతం అని. ఇప్పుడు ప్రస్తుతం మన హంపి అనిపించేటువంటి ప్రాంతంలో కిష్కింధ ఉండేది అని మనకు తెలుసు. కిరాతో బహుకాలం తము ముక్త్యర్థం సమపూజయతు సవానీ నామ వీరో భూత్వా అభూత్వా నరాణామధీసిత. ఒక కిరాతకుడు పూర్వకాలంలో మోక్షం పొందాలి అనేటువంటి కోరికతోటి విరూపాక్షుడిని అక్కడ సేవించాడయ్యా. కొన్ని సంవత్సరాల తర్వాత ముక్తిని పొందలేకపోయాడు, కానీ వారి అనేటువంటి వానరుడిగా జన్మించాడు. అంటే రామచంద్రుడితో వర్ణించడానికి యోగ్యత కలిగినటువంటి శరీరాన్ని పొంది వారిగా అవతరించాడు అతడు. అభూత్ వారీ నామ వీరో భూత్ రామాఖ్యేన తయా తస్మై ముక్తి దత్తాశరాగ్నినా. రామచంద్రుడి విరూపాక్షుడు ప్రత్యక్షమే అతను చెప్పాడు, అవే నువ్వు ఇంకా ముక్తికి నడుచుకోలేవు, నీకు ఇంకా అనుభవించవలసినటువంటి కర్మఫలాలు ఉన్నాయి, కాబట్టి నీకు ఇంకొక జన్మ ఉంది ముక్తి పొందడానికి అనగానే అతను తర్వాత జన్మనిచ్చాడు. వారి అనేటువంటి పేరుతో వచ్చాడు. రాముడు అనేటువంటి పేరు కలిగినటువంటి వారి చేత శరాగ్నితోటి అతనికి ముక్తి లభించింది. రాముడు వేసినటువంటి బాణం అగ్నిలో అతని శరీరాన్ని దహించి వేసి అతనికి మోక్షాన్ని ప్రసాదించింది. రామస్తు సీతయా సార్ధం లక్ష్మణేన సమన్వితః పునః పుష్పకమారుహ్య కిష్కింధాం ప్రాప రాఘవః. దానికి ఆ విరూపాక్ష దేవాలయం సందర్శించిన తర్వాత రామచంద్రమూర్తి మళ్ళీ పుష్పకంలోకి వెనక్కి ఎక్కారు. కపిదారాన్ విలోక్యాంతః కౌతుకం ప్రాప జానకి. ఆ కపి వీరుల యొక్క భార్యల్ని చూసి సీతమ్మ ఆశ్చర్యపోయింది. ఎంత అందంగా ఉన్నారు వీళ్ళు, వానర స్త్రీలైనప్పటికీ వీరి యొక్క సౌందర్యం ఏమిటి, వీరి యొక్క పాతివ్రత్యం ఏమిటి, భలే ఉన్నారే అని చెప్పి అసలే పెద్ద కళ్ళ కలిగినటువంటి సీతమ్మ ఎంత లేసి కళ్ళు వేసుకుని వాళ్ళందరికీ ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నది. వారందరూ ఏ రకంగా ఉన్నారు అనేటువంటిది సీతమ్మ గమనిస్తూ ఉన్నది. ఆ రకంగా జరుగుతూ ఉంది అక్కడ. ఆ సమయంలో తత్ర రామాజ్ఞయా తారా ప్రముఖా హరియోషితః ఆనయామాస సుగ్రీవః సీతాయా ప్రియకామ్యయా. సీతమ్మకు ప్రియం కలిగించడం కోసం తారా మొదలైనటువంటి ముఖ్యమైనటువంటి వానరులందరినీ కొంచెం దగ్గరగా పిలిచాడు సుగ్రీవుడు సీతమ్మ దగ్గరికి. తత సీతాం సమాలోక్య వానర్యః ఇదమబ్రువన్. అక్కడ ఉన్నటువంటి వానర స్త్రీలందరూ సీతని వాళ్ళు ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇంకా ఆశ్చర్యంగా ఉంది సీతమ్మను చూస్తుంటే. ఇటువంటి సౌందర్యాన్ని వాళ్ళు ఎప్పుడు చూడలేదు. ఏ సీతమ్మ కోసం రామచంద్రమూర్తి అంతటి యుద్ధాన్ని చేశారో, అంతగా విలపించారో ఆవిడ వినియోగానికి, అటువంటి సీతమ్మ దగ్గర దర్శనం అయింది. ఇప్పుడు చాలా అందంగా ఉంటుంది కదా, చాలా బాగుంటుంది కదా, చాలా అద్భుతమైనటువంటి తేజస్సుతో ఉంటుంది కదా అని విన్నారు వాడు. ఇప్పుడు సీతమ్మ దగ్గరగా చూస్తూ ఉన్నారు. అబ్బే అని చదువు వచ్చేసారు కొంతమంది మానవులు. ఏమిటి మనం ఎవరు చెప్పుకుందాం, అందము అనేటువంటిది ఒక్కొక్క జాతిలో ఒక్కొక్కలా ఉంటుంది. తోక ఉంటేనే కోతికి అందం, మనిషికి తోక ఉంటే అది వికారం, తోక లేకపోతే కోతికి వికారం. ఇప్పుడు వీళ్ళందరూ వానర స్త్రీలు సీతమ్మను చూస్తూ ఉన్నారు, వాళ్ళలో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇది మనకి మళ్ళీ బోధాయన రామాయణంలో ఉన్నటువంటి చిన్న సంఘటన. నాశ్చేవ రోమ మృదుకం వళ సంవిధానం
చక్కగా శరీరం మీద నున్నటి వెంట్రుకలు ఉండాలి. శరీరం అంతా కూడా నిండిపోయి, ఏమిటి ఈవిడ శరీరం ఇలా ఉన్నది. ఒళ్ళంతా చేతుల మీద కూడా ఎక్కడ కూడా రోమములు లేవు. అది కదా అందం అంటే. వీపు మీద రోమములు ఉండాలి. అది కదా అందం అంటే. ఇదేమిటిది ఈవిడ ఇలా ఉన్నది. పూర్తిగా ఏకమైనటువంటి లేకుండా నల్లగా ఉన్నటువంటి శరీరంతో ఉన్నది. నాసాపి మంజుళతమా నహి గోరిమాల్పా. ఈవిడ ముఖ్యమంత్రిలాగా కోటేరులాగా ఇంత పొడవుగా ఉన్నది. అడిగిపోయి వెనక్కి వెళ్ళిపోయి ఉంటే అంత అందంగా ఉండేది నువ్వు. అలా లేదేమిటి నువ్వు. ఆరోఢుమప్యకుశలా హిగిరి మహీజా. గబగబగబగబగబగబగ చెట్లు గాని, పర్వతాలు గాని ఎక్కేయగలదా ఈవిడ? ఈవిడ చూస్తుంటే పరిగెట్టుకుని వెళ్ళి చెట్లు, పర్వతాలు ఎక్కేటువంటి ఆ సామర్థ్యం ఉన్నట్టుగా మనకు కనపడటం లేదు. ఒంటి మీద ఎక్కడ రోమాలు కనపడటం లేదా? ఒక శిరస్సు మీద తప్ప. అలాగే ముక్కేమో పొడిచి పొడిచి ముందుకు వచ్చేసిందా పొడవుగా, సూదిగా. వెనక్కి వెళ్ళిపోయి తప్పడు ముక్కులా లేదా? ఏం అందంగా ఉందండి. పోనీ ఆవిడ ఏమన్నా పరిగెట్టుకెళ్ళి చెట్లు, పర్వతాలు ఏమైనా ఎక్కగలదా? అబ్బబ్బే! చెట్లు ఎక్కడ ఎక్కుతుంది, పర్వతాలు ఎక్కడ ఎక్కుతుంది ఈవిడ, అది కూడా ఈవిడికి చేతనైనట్టుగా లేదు. చివరికి వాలోపి నాస్తి కపయోనీవ శుష్కయత్నాః. ఇంత పరిగెట్టుకుని వచ్చాం, మహా సౌందర్యవతి అనుకున్నాం కానీ కనీసం చిన్న తోక కూడా లేదయ్యా ఈవిడికి. ఇదేమందమయ్యా అని చెప్పి వాళ్ళలో వాళ్ళు వానర స్త్రీలు గుసగుసలాడుకుంటున్నారు అని ఒక అందమైనటువంటి ఆ కల్పన చేశారు బోధాయన రంగం. ఇటువంటి మనకి ఆనంద రామాయణం మొదలైనటువంటి ఇంకా అనేకమైనటువంటి అందమైన కల్పనలు కనిపించాయి. వీటన్నిటిని ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే సారస్వతం చాలా విశాలమైనది. అందులో మనకి రామాయణం వాల్మీకి రాసింది ఎంత ప్రధానమో, ఇతరమైనటువంటి ఆర్ష రామాయణంలో వాళ్ళు చెప్పినవి కూడా అప్రమాణములను తీసిపారేయడానికి వీల్లేదు. అధ్యాత్మ రామాయణం కానీ, బోధాయన రామాయణం కానీ, అగస్త్య రామాయణం కానీ. కాబట్టి సందర్భం వచ్చినప్పుడు మనం వాటిలోని కొన్ని విశేషాలు కూడా చెప్పుకుంటూ ఉన్నాం. వాళ్ళు ఎప్పుడైతే అలా గుసగుసలు ఆడుతూ ఉన్నారో హనుమస్వామి కోపం వచ్చింది. మీకు అసలు బుద్ధి ఉందా అనుకున్నారు ఆయన. వెంటనే తచ్చుత్వా తర్జయన్ ధీమాన్ మారుతిస్తా అబ్రవీత్. హనుమస్వామి మిక్కిలి కోపంతోటి వాళ్ళకి తర్జని చూపించారు. తర్జని అంటే ఇది బొటకన వేలుతోటి హనుమస్వామి వాళ్ళని బెదిరిస్తూ ఒక అందమైనటువంటి మాట చెప్పారు. సీతారూపం మానుషం దేవవంద్యం. ఎవరు అనుకుంటున్నారమ్మా సీత అంటే? మీలాగా ఒక వానరస్త్రీ అనుకుంటున్నారా? ఆవిడ అందాన్ని 1000 అందాలతో పోల్చి చూసుకుంటూ ఉంటారా మీరు? సీతారూపం మానుషం దేవవంద్యం. దేవతలు కూడా నమస్కరించేటువంటి మానుష రూపం కలిగినటువంటి ఇలాలు సీతాసాధ్వి. తిర్యంచీరాత్మ ప్రవృత్తిశ్చ ముక్తి. తిర్యక్కులైనటువంటి వానరముల యొక్క ప్రవృత్తి ప్రభావం ఆవిడ 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 పనిచేసేటువంటి విధానం కానీ, ఆవిడ ప్రవృత్తి కానీ ఈ రకంగా రూపం దివ్యకుల రూపంతో కానీ ఆవిడ ఉండదు. సాకేత స్థావో హసిష్యంతి సర్వే యూయం త్వేతాస్తానుకుర్వన్ విదాని. మీరు సీతమ్మల గురించి నవ్వినట్లయితే అంటారుగా ఇప్పుడు అది వచ్చి వృద్ధంగా అందరం అక్కడ చూడండి మీ పని ఏమవుతుందో. అక్కడ ఉన్న జనందరూ మిమ్మల్ని చూసి నవ్వుతారు. ఏమిటి తోక ఉంది, ఇలా ఉన్నారు, అసహ్యంగా ఉన్నారు, ఏమిటి శరీరం రోమాలేంటి, ఇలా తప్పుడు ముక్కులు ఏమిటి అని చెప్పి మిమ్మల్ని చూసి అందరూ నవ్వుతారు. కాబట్టి మీరు అలాగా సీతమ్మని చూసి ఆవిడని మాలాడి వానరస్త్రీ అని మాత్రం భావించకండి. రాజృత్వా హనుమద్వాక్యం సీతాం జ్ఞాత్వా చ మానసే సారూప్యం ప్రాప్య సీతాయాః సర్వా ప్రతస్థిరే. ఇదొక అద్భుతం. ఎప్పుడైతే హనుమస్వామి ఇలా చెప్పారో అక్కడ ఉన్నటువంటి వానరస్త్రీలందరూ పొరపాటు చేశాము అని తెలుసుకున్నారు. తప్పు చేశాము అనుకున్నారు. వెంటనే మనసులో ఒక దేవతకి నమస్కారం పెట్టినట్టుగా సీతమ్మ తల్లికి నమస్కారం పెట్టి ధ్యానం చేసుకున్నారు. ఆశ్చర్యం అయిపోయి ఆ వానర స్త్రీలందరూ కూడా సీతతోటి సారూప్యాన్ని పొందారు అని రాశారు రాశి. వాళ్ళందరూ కూడా పరమాద్భుతమైనటువంటి సుందరమైనటువంటి సుందరాంగులు అయిపోయారు. ఆ సీతమ్మ రూపం వాళ్ళ దగ్గర వచ్చేసిందా అన్నంతగా వారు భక్తితోటి సీతమ్మని ఆరాధించారు. ఇంకా అయోధ్యకంటే ఎవరో వాళ్ళని తప్పుపడడానికి లేదు. సీతమ్మని ఎంత మర్యాదగా చూస్తారో ఈ వానర స్త్రీలు కూడా అంత మర్యాదగా చూడాలి. అందుకే ఈ వానర స్త్రీలందరికీ కూడా తలస్నానాలు చేసి స్వయంగా దగ్గరుండి కౌసల్యాదేవి
వాళ్ళందరికీ కూడా గౌరవాలు జరిగేలా చూసింది వివేచకులు. దానికి కారణం హనుమస్వామి ఇప్పుడు ఇచ్చినటువంటి వరం లాంటి ఒక బెదిరింపు ఏదైతే ఉందో అది. మొత్తానికి తాభిః సహోత్థితం శీఘ్రం విమానం ప్రేక్ష్య రాఘవః ఋష్యమ్యుక సమీపే తు వైదేహీం పునరబ్రవీత్. ఋష్యమ్యుక సమీపంలో రామచంద్రమూర్తి చెప్పారు సీతమ్మతోటి. ఏషా సా దృశ్యతే పంపా నళినీ చిత్రకారణ. సీత కనపడుతుంది కదా, అది పంపా సరస్సు. కావేరీం తుంగభద్రాంచ కృష్ణవేణీం విలోకయ ఏవం గచ్చన్ ప్రాహ సీతాం రామః సర్వజ్ఞః ఈశ్వరః. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి పక్కనే కనపడుతూ ఉన్నటువంటి ఉమాసంహిత చెప్తోంది ఈ పాట, వాల్మీకి చెప్పలేదు. కావేరీం తుంగభద్రాంచ కృష్ణవేణీం విలోకయ. సీతా దూరంగా కనపడుతుంది చూసావా, అది కావేరి, ఇది తుంగభద్ర, అది కృష్ణవేణి నది అని చెప్పి రామచంద్రమూర్తి అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులన్నీ కూడా సీతమ్మకు వివరించి చెప్తూ ఉన్నారు. అవన్నీ కనపడతాయంటే అంత ఎత్తుగా వెళ్ళినప్పుడు, అంత ఎత్తులో పుష్పం కనపడతాయి. అవి కూడా కేవలం పంపా నది హంపి ప్రాంతమే కాకుండా అవన్నీ కూడా కనపడతాయి. మొత్తానికి ఈ ఏవం గచ్చన్ ప్రాహ సీతాం, ఇలా వెళుతూ ఉండగా రామచంద్రమూర్తి సీతమ్మతో చెప్తున్నారు. ఎవరు? రామః సర్వజ్ఞః ఈశ్వరః. సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మ అయినటువంటి రామచంద్రమూర్తి సీతమ్మతోటి ఈ రకంగా చెప్తున్నారు. శ్రీశైల శిఖరం దృష్ట్వా ఖే గచ్చన్ తత్సమీపతః. ఆకాశంలో వెళ్తుంటే శ్రీశైల శిఖరం కనపడిందట. రామచంద్రమూర్తి వేలుతో సీతమ్మ అడుచు ఆ గుడిపక్కన వెలుగున్న చెట్టు కింద ఒక బంగారు శిఖరం వెలిగిపోతూ ఉంటుంది. అది శ్రీశైల శిఖరం. మధ్యాహ్న సమయే రామః పుష్పకామవరుహ్య చ పాతాళ గంగా మానీయ పూజాం శంభోః చకార సహ. ఒకసారి శ్రీశైలం అద్భుతమైనటువంటి క్షేత్రంలో రామచంద్రమూర్తి అక్కడ స్నానం చేయడం కోసం ఒకసారి చూసేటప్పటికి పాతాళ గంగ పైకి వచ్చింది. ఇప్పటికీ శ్రీశైలంలో పాతాళ గంగ ఉంది. అక్కడ రామచంద్రమూర్తి అందులో స్నానం చేసి శ్రీశైలంలో ఉన్నటువంటి శంభమూర్తిని ఆరాధించుకున్నారు. పునర్విమానమారూహ్య సీతాం ప్రాహాసురాఘవః. మళ్ళీ విమానంలోకి ఎక్కారు. మళ్ళీ విమానం వెళ్తుంది. గత్వా తీర్థగిరిం మర్త్యః స్నాత్వా మందాకినీ జలే దృష్ట్వా తీర్థం గిరీశస్య లింగం ముక్తో భవేన్నరః. చేతో చెప్తూ ఉన్నారు, మానవుడైనటువంటి వాడు తీర్థగిరికి వెళ్ళి గంగాజలంలో స్నానం చేసినట్టు ఈ తీర్థగిరీశుడైనటువంటి ఈ శివుడిని ఆరాధించినట్లయితే మళ్ళీ ముక్తి పొందుతాడు. మళ్ళీ అతనికి జన్మ అంటూ ఉండదు సుమా అని చెప్పి ఆయన చెప్పారు. మొత్తానికి వాల్మీకి చెప్తున్నది ఏంటంటే, అస్యాస్తీరే మయా దృష్టా శబరీ ధర్మచారిణి అత్ర యోజన బాహుశ్చ కబంధో నిహతో మయా. ఇక్కడే శబరికి మోక్షం ఇచ్చాము. ఇక్కడే ఆ కబంధుడిని కబంధుడు నా చేత చంపబడ్డాడు. దృశ్యతే సౌజనస్థానే శ్రీమాన్ సీతే వనస్పతి జటాయుశ్చ మహాతేజాః అవహేతోర్వినాశిని రావణేన హతో యత్ర పక్షిణాం ప్రవరో బలి. సీత చూసావా, ఆ మహావృక్షం ఒకటి చూసావా, దాని పక్కనే నీ కోసం తన ప్రాణాలు విడిచిపెట్టాడు జటాయువు, రావణుని చేత సంహరించబడి. తవ హేతోర్విలాసిని, నీకోసం ఈ మహావృక్షం పక్కనే రావణాసురుడు, గొప్ప తేజస్సు కలిగినటువంటి రావణాసుడు, బలవంతుడు, పక్షిశ్రేష్ఠుడు అయినటువంటి జటాయువు చంపబడ్డాడు. నీ కోసం అతడు మరణించాడు సుమా. ఖరశ్చ నిహతో యత్ర దూషణశ్చ నిపాతితః త్రిశిరాశ్చ మహావీర్యో మయా బాణైః అజిహ్మగైః. కొంచెం ముందుకెళ్ళాక చెప్పారు, ఖరుడు, దూషణుడు, త్రిశిరసుడు ముగ్గురు ఇక్కడే చంపబడ్డారు. సీతకు తెలియదండి ఆ విషయం. ఆ సమయంలో సీత రాముడు పక్కనే ఉంది. పక్కనే కాకపోయినా రాముడితోనే ఉన్నది కాబట్టి ఆ ప్రదేశాన్ని పైనుంచి చూస్తే ఆవిడ గుర్తుపట్టలేకపోవచ్చు. కాబట్టి రామచంద్రుడు చెప్తున్నారు, ఇది ఈ ప్రదేశంలో
14,000 మంది రాక్షసుల్ని, 14 మంది సేనాపతుల్ని, ఖరదూషణ త్రిశిరసుల్ని, మొత్తానికి 14,017 మందిని ముహూర్తార్థ మాత్రేణ 24 12 36 నిమిషాల కాలంలో నేను సంహరించాను సీతమ్మ. అంతటి ఘోర యుద్ధం, అంతటి మారణ హోమం నువ్వు చూడలేవని లక్ష్మణ స్వామితో చెప్పి నిన్ను ఆ గుహలో దాచమని చెప్పాను. యుద్ధం అయ్యాక మళ్ళీ నిన్ను బయటికి తీసుకురమ్మని చెప్పాను. ఇక్కడే నేను వాళ్ళని సంహరించాను. ఏతత్తదాశ్రమమస్మాకం వరవర్ణిని పర్ణశాలా తథా చిత్రా దృశ్యతే శుభదర్శనే యత్ర త్వం రాక్షసాంద్రేణ రావణేన కృతాబలాత్. సర్వమని కళ్ళలో నీళ్లు తిరిగి ఉంటాయి సీతమ్మ తల్లికి రాముడికి కూడా. పర్ణశాల చూపించారు. ఇదే పర్ణశాల సీతమ్మ. ఇక్కడే మన ఆశ్రమ పదం ఇది. ఇక్కడే పర్ణశాల కనపడుతున్న చూసావా? రాక్షసరాజుడైనటువంటి రావణాసురుడు ఇక్కడే నిన్ను అపహరించాడు. ఈ ప్రాంతంలోనే నువ్వు అపహరించబడ్డావు. ఏషా గోదావరి రమ్యా, గోదావరి తీరాన్ని చూపిస్తున్న రామచంద్రమూర్తి. ఏషా గోదావరి రమ్యా ప్రసన్న సరిలా శుభా. ఏముంది, ఇంకొక ఏడాది అయితే పుష్కరాలు మళ్ళీ గోదావరి మనకి. ఏషా గోదావరి రమ్యా ప్రసన్న సరిలా శుభా. ఉత్తమైనటువంటి నీతితోటి, ప్రసన్నమైనటువంటి జలములతోటి ప్రవహిస్తూ ఉన్నటువంటిది ఆ గోదావరి. అదే తల్లి అని చెప్పి చూపిస్తున్న రామచంద్రమూర్తి పైనుంచి ఆ గోదావరిని కూడా దర్శింపజేశారు. రామచంద్రమూర్తికి నిజంగా గోదావరి మీద కోపం ఉండాలి. కారణం, గోదావరి దగ్గరికి వచ్చిన ఆ సీతమ్మ తల్లి ఇక్కడే ఉండి తిరిగి ఉండాలి, నీ తీరంలో చూసావా, ఎక్కడికి వెళ్ళిందో తెలుసా అని అడిగితే కిమ్మనలేదు. చూసి కూడా రావణుడు తీసుకెళ్ళాడనే మాట చెప్పలేకపోయింది గోదావరి తల్లి. కాబట్టి దాని మీద ఏమీ కోపం లేదు రామచంద్రమూర్తి. సరే, జలాధిదేవతని వాడు రావణాసురుడు ఇంకా అధీనంలోనే పెట్టుకుని ఉన్నాడు కాబట్టి దానికి రావణాసురుడు భయపడి అక్కడ వృక్షములు పలకలేదట, వనాధిదేవతలు పలకలేదట, గోదావరి పలకలేదట. మనం గోదావరిలో స్నానం చేసిన ప్రతిసారి నేను అనుకుంటాను, ఎంత తప్పు చేసావు తల్లి, ఎంత బాధ పెట్టావమ్మా మా రామచంద్రమూర్తి. నోరు తెరిచి అడిగితే చెప్పలేకపోయావా? పడిపోయిందా నీ నోరు? అటువంటి గోదావరి మీద కూడా రామచంద్రుడికి ఏమీ ఏమీ కినుకులేదు. గోదావరి రమ్య ప్రసన్న సలిలా శుభ. సర్వశుభముల్ని ఇచ్చేటువంటి గోదావరి గొప్పదనం చెప్పుకున్నప్పుడు చెప్పుకుంటాం, అది వేరే సంగతి. కానీ గోదావరికి ఆ చిన్న మత్స మాత్రం ఉండిపోయింది. రామచంద్రుడు సీతమ్మను చూశావని అడిగితే నోరు ఎత్తి చెప్పలేకపోయింది తల్లి గోదావరి. ఆ గోదావరి చూపిస్తూ ఉన్నారు. ఏషా గోదావరి రమ్యా ప్రసన్న సలిలా శివా ఏతదాశ్రమ పదమస్మాకం వరవర్ణిని అంటూ అవన్నీ చూపిస్తూ ఆ గోదావరి చూపించాక అగస్త్యాశ్రమశ్చైవా దృశ్యతే కదళీవృత. పక్కనే ఆశ్రమం ఉంది సీదా, చూసావా? అదే అగస్త్యాశ్రమం. మన ఇద్దరం వెళ్ళాం, గుర్తుందా నీకు? ఎప్పుడు 14 ఏళ్ళు అయిపోయింది. 14 ఏళ్ళు కాదు, సంవత్సరం దాటిపోయింది. సంవత్సరం అంటే ఇంకా ఎక్కువైపోయింది కాలం. ఆ సమయంలో మొత్తం రావణుని దగ్గర ఆవిడ ఉన్నది 11 నెలల కొన్ని రోజులు. కానీ అంతకు ముందే వాళ్ళిద్దరూ హాయిగా గడిపినటువంటి రోజులు అవి. అగస్త్యాశ్రమం చూసే ముందు 14 ఏళ్ల క్రితం వనవాసాన్ని ప్రారంభం అయ్యేటువంటి సమయంలో అయోధ్యకాండ చివరి సర్గలో వచ్చేటువంటి ఆ అనసూయ మాత యొక్క దర్శనం గుర్తు చేస్తూ ఉన్నారు రామచంద్రమూర్తి. ఇది అగస్త్యుని యొక్క ఆశ్రమం. సీత ఆయాహి మనకి మళ్ళీ హనుమంతు రామాయణం చెప్తుంది. అక్కడ రామచంద్రమూర్తి మాట అన్నారు, వాళ్ళని కనలేదు కానీ ఆయాహి యాహి కలశోద్భవ ధర్మ పత్ని ఆచక్షు రావణ పదాది కథా సమస్తాః పృష్టాపి మా వద మహోదద బంధనం మే సావయ్యకస్తుడికి కృతాంబునిదేః కళత్రం. ఒక్కసారి దిగుదామా సీత? అగస్త్యాశ్రమంలోకి వెళ్దామా? ఆ అగస్త్యుని భార్య అయినటువంటి అనసూయ తల్లి నీకు ఎన్నెన్ని అంగరాగములు ఇచ్చింది, ఎన్నెన్ని అందమైనటువంటి వస్త్రములు ఇచ్చింది సీత, నీకు గుర్తుంది కదా? అక్కడ ఆవిడ
ఆవిడ ఊరుకోదు నువ్వు కనపడితే. నీ కథలు వృత్తాంతాలు చెప్పమని అడుగుతుంది. ఇదివరకు వెళ్ళేటప్పుడు అడిగింది, సీత నీ వివాహం నేను రాలేకపోయాను, నీ వివాహం బాగా జరిగిందా, ఎలా జరిగింది, అక్కడ ఏదో ధనుసులు విడిచట్టు కదా మీ ఆయన, నాకు ఆ వివరాలన్నీ చెప్పని అడిగి చెప్పించుకుని వారి ఉరిసిపోయింది ఆ అనసూయ తల్లి. మళ్ళీ ఇప్పుడు ఆవిడ అడుగుతుంది, ఏం చేశారు మీరు వనవాసంలో ఇవన్నీ చెప్పు, నేను రావణ్ణి వస చేశానని చెప్పు. కానీ అడిగినా కూడా నేను సముద్రుడిని బంధించి వారధి కట్టి వెళ్ళానని మాత్రం ఆవిడతో చెప్పకే అంటున్నారు రామచంద్రుడు. ఎందుకని? సావయ్యతశ్చుడికీ కృతాంబునిధేహి. ఒకసారి ఆవిడ మొత్తం సాగరాన్ని అంతటి దోసిట్లోకి తీసుకుని ఆచమనం చేసి పెట్టేసింది, మొత్తం ఎండిపోయేలా చేసేసింది సముద్రం. ఆ ఆ ఆవిడ నవ్వుతుంది, రామచంద్రమూర్తి ఇంత చేసి అంత వారధి కట్టాడా, నేనైతే అలా అడ్డం వచ్చిన వారధిని ఒకసారి ఆచమనం చేసి మొత్తం అంతా ఎండగొట్టేద్దు, అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోయేది వానరసేన అంతా అని నవ్వుతుంది మన ఇద్దరిని చూసి. కాబట్టి మా ఆయన ఇది చేశారు అది చేశారు గొప్పలు చెప్పుకునేటప్పుడు నువ్వు రావణాసుడు సంహరించాడని చెప్పు, కానీ సముద్రానికి వారధి కట్టాడని మాట మాత్రం అనకే బాగుండదు. ఆవిడ ఎంత మహాభద్రం ఉందంటే మొత్తం సముద్రాన్ని దోషిట్లో తీసుకుని ఆచమనం చేసేసినటువంటి మహాత్ములు. కాబట్టి ఆవిడ దగ్గర మాత్రం ఆ మాట అడిగినా చెప్పలేదు. ఆవిడ అడిగినా కూడా ఆ మాట మాత్రం చెప్పకు, మన ఇద్దరిని చూసి నవ్వుతుంది ఆవిడ. అంతటి మహాభద్రత ఆవిడ. ఇత్యుక్త్వా మొత్తానికి దీప్తశైవ ఇంకో ఆశ్రమాన్ని కూడా చూపిస్తున్నారు వాల్మీకి. దీప్తశ్చైవాశ్రమో హ్యేష సుతీక్ష్ణస్య మహా సుతీక్ష్ణస్య మహాత్మనః. సుతీక్ష్ణుడి యొక్క ఆశ్రమాన్ని చూపించారు. సీత గుర్తుందా? ఇక్కడే సుతీక్ష్ణుడు దేవేంద్రుడిని వద్దు పొమ్మని నా దర్శనం కోసం ఆగిపోయి నేను వచ్చిన తర్వాత ఊర్ధ్వలోకానికి వెళ్ళిపోయాడు. దృశ్యతే చైవ వైదేహి శరభంగాశ్రమో శరభంగుడు, శరభంగుని యొక్క ఆశ్రమాన్ని చూపించారు. సుతీక్ష్ణుడు ఆశ్రమం తర్వాత వచ్చినటువంటి శరభంగాశ్రమం. ఉపయాత సహస్రాక్షో ఎత్ర శక్ర పురంధర్. ఈ శరభంగుడు ఆశ్రమంలోనే దేవేంద్రుడి దర్శనానికి కూడా కాలిన శరభంగ మహర్షి ఆకాశలోకంలోకి వెళ్ళిపోవడానికి మన కోసం ఆగి ఉన్నాడు, నా దర్శనం కోసం ఆగి ఉన్నాడు. అటువంటి శరభంగ యొక్క ఆశ్రమం ఇది. సీత చూసావు కదా అని చెప్పి మొత్తానికి ఇక్కడ అగస్త్యాశ్రమం దగ్గర ఇత్యుక్త్వా పుష్పగాత్రామః సానుజः సహ సీతయా అవతీర్య మునిం నత్వా సవృత్తాంతమ భాషత. సీతమ్మతో చెప్పారు కదా ఆవిడతోటి లోపాముద్ర అగస్త్య యొక్క భార్య, ఇందాక అనసూయ అన్నట్టు తొందరలు లోపాము, ఆవిడతోటి అవతీర్య మునిం నత్వా ఇద్దరిని దర్శనం చేస్తున్నారు అగస్త్యుడి లోపాముద్రని. లోపాముద్రాం తథాగత్వా నత్వాస జానకి ముదా. రామచంద్రుడు చెప్పిన మాట గుర్తుపెట్టుకుని లోపలికి వెళ్ళి ఆ లోపాముద్రకి నమస్కారం చేసిన సీతమ్మ తల్లి. స్వవృత్తాంతమువాచ సేతు బంధాదికాంతదా కథా. రామచంద్రమూర్తి చెప్పొద్దు అన్న కూడా దాచుకోలేకపోయింది ఆవిడ. మా ఆయన్ని సముద్రానికి వారధి కట్టేశాను అని చెప్పేసింది ఆ లోపాముద్రతో. సుత్వా సీతాముఖాద్ రామవర్తనం సేతుబంధనం లోపాముద్ర తదా సాధ్వి సీతాం సస్నేహం అబ్రవీత్. సీతాముఖం ద్వారా రామచంద్రుని యొక్క ప్రవర్తన అంతా విన్నది ఆ లోపాముద్ర. ఇలా సముద్రం మీద కోపం తెచ్చుకోవడం, సముద్రాన్ని బెదిరించడం, దాంతో మొత్తానికి వారధి కట్టి అదంతా దాటడం, ఇవన్నీ కూడా విన్నది ఆ లోపాముద్ర. విక్రీ స్నేహంతో ప్రేమతోటి సీతమ్మతో అంటున్నాడు. సర్వం యోగ్యం కృతం సీతే రాఘవేణ మహాత్మన ఏక ఏవ వృథా క్లేశ కృతస్తేనేతి వైజ్ఞహం. ఎంత చక్కగా నేను చూసుకున్నారు మా రామచంద్రమూర్తి అడవుల్లో ఉన్నప్పుడు కానీ, తర్వాత నీకోసం ఎంత బాధపడి చక్కటి సముద్రాన్ని దాటి వెళ్ళి రావణాసుని సంహరించి యుద్ధం చేశాడు, అన్ని చక్కటి పనులు చేశాడమ్మా. కానీ ఒక్క పని మాత్రం నాకు నచ్చలేదు తల్లి ఆయన చేసింది అంటున్నది లోపముద్ర. మహాశ్రమ సేతు బంధే. ఎంత కష్టం అమ్మా సముద్రానికి వారధి కట్టడం, అంత కష్టపడే వారధి కట్టాలి తల్లి. కిమర్థం హి కృతం పురా. అంత కష్టపడిపోయి ఆ సముద్రానికి వారధి కడతారు.
కథం న కథితం కుంభ జన్మనే రాఘవేణహి. పోయి ఒక్కసారి అగస్త్యుని స్మరించుకుంటే సరిపోయింది కదా. అగస్త్య మహర్షి సముద్రం మొత్తం తాగేస్తాడు ఆయన. కాబట్టి మా ఆయన ఉన్నారు కదా, గుర్తులేదు ఆయనకి, రామచంద్రమూర్తికి. ఒక్కసారి సముద్రానికి సేతు కట్టారు కష్టపడే గురువు. ఒక్కసారి అగస్త్యుని గుర్తు తెచ్చుకుంటే ఆయన అక్కడే ప్రత్యక్షమై ఆయన క్షణాత్ తం చుడికీ కృత్వా పీత్వా ఇమం లవణాంబుధిం సృష్టం కృత్వా కపీనాం సమార్గదాత భవిష్యతి. ఒక్కసారి మా ఆయన గుర్తు చేసుకుంటే ఎంత బాగుండేదమ్మా. మీ ఆయనకి ఆయన అక్కడికి వచ్చి వెంటనే ప్రత్యక్షమై సముద్రాన్ని ఇలా అవపోసన పట్టేసి ఒక్కసారి తాగేసి ఆయన ఈ మొత్తం అంతా ఇసుక తిండి అయిపోయేది. వానరులందరూ చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయేవారు. వాళ్ళందరికీ మార్గదర్శనం చేసేటువంటి అదృష్టం ఆయనకి ఇవ్వలేదు కదా మీ ఆయన. నాకేం నచ్చలేదు. అంత కష్టపడి సముద్రానికి వారధి కట్టాలా, అంతా దాని గురించి ఇబ్బంది పడిపోవాలా తల్లి. వృధాతే శ్రమితా సర్వే వానరాహ సేతు బంధనే. ఎంత వృధా పడ్డారమ్మా, ఎంత కష్టపడిపోయారమ్మా ఈ వానరు. అయ్యో పాపం అనుకుంటూ ఆవిడ బాధపడేది. మొత్తానికి సీతమ్మ మన ఎదురు కూడా అనుకున్నాం, ఒక మాట ఉంచుకోదు. ఎవరైనా మాట్లాడితే ఆవిడ మళ్ళీ తిరిగి సమాధానం చెప్పేస్తుంది. సర్వమనే ఆవిడ సమాధానం చెప్పగలిగినటువంటి చురుకైన పిల్ల మా సీతమ్మ. ఇది తస్యావచ శ్రుత్వా సగర్వం జానకీ తదా లోపాముద్రాం విలోక్యాః లోపాముద్రే పతివ్రతే. ఈ మాట వినగానే సీతమ్మ కూర్చొని వచ్చుకుంది. మీ ఆయన తప్ప ఇంకా సముద్రాన్ని దాటడానికి ఇంకెవరు లేరనుకుంటున్నావా తల్లి నువ్వు అన్నట్లుగా ఏదో అనిపించింది. వెంటనే ఆవిడ అంది, పాడేన శోషణీయశ్చేత్ సాగరో రాఘవేణహి. మీ ఆయన ఇంకా దాన్ని చేతిలోకి తీసుకుని తాగి ప్రేమని తెలిసి 4-5 రోజులు పడి ఉంటాడు. ఇంకమ్మా మా రామచంద్రమూర్తికి తలుచుకుంటే ఒక బాణం తీస్తే దాన్ని మొత్తం ఎండిపోయి ఉండేది. దాన్ని తాగాలని తల్లి అంటే ఎంత కష్టపడ్డారు మీ ఆయన. తదా బాణేన శోషణీయశ్చేత్ సాగరో రాఘవేణహి. ఈ సాగరం అంతా కూడా మా రామచంద్రుడి చేత బాణంతో ఎండించబడిపోయి ఉండేది. తదాహతా భవిష్యంతి బహవశ్చేతి సంకేతః. మరైతే అలాగే చేసి ఉండొచ్చు కదా, వారెందుకు పెట్టారు మీ ఆయన అన్నాడు. సాగర జీవులన్నీ ఎండిపోయి మరణిస్తాయని భయం ఆయనకి. వాటి మీద అపరిమితమైనటువంటి ప్రేమ. తాను సృష్టి చేసినటువంటి జీవుల మీద తనకి అంతటి ప్రేమ ఉండడం ఆశ్చర్యం. కాబట్టి తదా హతా భవిష్యంతి బహవశ్చేతి శంకితః ఉల్లంఘనీయో జలధిశ్చేత్ రామేణ విహాయస తదా రామం మనుష్యం హి కథం యాస్యతి రావణః. కానీ మీ ఆయన చేసినట్టు దాన్ని ఇలాగ తాగేసి ఉండగలరు మా ఆయన కూడా, లేదా ఆకాశ మార్గంలో వెళ్ళిపోయి ఉండగలరు. హనుమంతుడే వెళ్ళగలిగింది, రామచంద్రమూర్తి వెళ్ళలేరా? అలా కనుక చేసి ఉంటే తదా రామం మనుష్యం హి కథం యాస్యతి రావణః. రాముడు తెలిసిపోతుంది రాముడు మానవుడు కాదు దేవుడు అని. కాబట్టి ఇంకో వాడు మరణించే అవకాశం లేదు. రాముడు మానవుడు అనుకున్నప్పుడే మరణించగలుగుతాడు రావణుడు. ఎందుకంటే మానవుడు ద్వారా మాత్రమే అతనికి మరణం ఉన్నది. దేవుడు దిగి వచ్చినా చంపలేడు. అందుకే రాముడు మానవుడిగా దిగి రావాల్సి వచ్చింది. కాబట్టి మా ఆయన మానవుడు అనేది తెలియకుండా ఉండేటువంటి నటనలో భాగంగా దాన్ని బాణాలతోటి ఎండింపలేదు. మీ ఆయన తాగినట్టు అవపోసన పట్టు తాగేది తల్లి. హనుమత్పృష్టమారుహ్య గంతవ్యం చేత్ పరం తటం లంకాం ప్రతి తదా రామ పౌరుషం కిం వదంతి. హనుమత్ స్వామి నన్నే వీపు మీద ఎక్కించుకుని రాముడు దగ్గర తీసుకెళ్ళిపోతాను ఆయన. మా ఆయన్ని లక్ష్మణ స్వామిని వీపు మీద ఎక్కించుకుని లంక దాకా వెనక్కి తీసుకురాలేదా? కానీ ఆ తర్వాత తరతరాలుగా అందరూ హనుమత్ స్వామి పౌరుషం గురించి మాట్లాడతారు కానీ రామచంద్రమూర్తి పౌరుషం ఎక్కడ గుర్తుంటుందో ఎవరికైనా. తన పౌరుషంతో తాను రావాలి, తన బలంతో తాను స్వయంగా రావణాసురుని వధించి నన్ను తీసుకెళ్ళాలి. దొంగతనంగా రావణాసురుడు తీసుకొస్తే మళ్ళీ దొంగతనంగా రామచంద్రమూర్తి వాడిని నన్ను వెనక్కి తీసుకెళ్ళిపోతే అందులో గొప్పే ఉన్నది. రాముడికి రావణాసురుడికి తేడా ఏముంది ప్రవర్తనలో. కాబట్టి ఆ పని కూడా లేదమ్మా. చేన్ముని కుంభజన్మా వై ప్రార్థనీయ పతిస్తవ
రామేణ చులుకం కర్తుం తదా తల్లవడంబుధేః మంత్రితం రాఘవేణాపి తదా హృది విశంకితం పీతోయం జలధి పూర్వం తం క్రోధాగస్తినా. నిజంగా గనక నీ భర్త కుంభజన్ముడైనటువంటి నా భర్త కుంభజన్ముడైనటువంటి నీ భర్త అయినటువంటి అగస్త్యుణ్ణి ఒకసారి వచ్చి సముద్రాన్ని ఔపసం పెట్టి వెళ్ళిపోయా అని కనుక తలుచుకొని పిలిచి ఉంటున్నట్లయితే ఆ అదొక పెద్ద దోషం అని అనుకున్నారు మా ఆయన. కారణం, పూర్వం ఒకసారి అగస్త్యుడు కోపంతో సముద్ర జలాన్ని అంతటినీ కూడా పానం చేసేసాడు. చేసేసి అందరూ ప్రార్థించారు, అయ్యా ఒక నీరు లేదు ఇక్కడ, ఎలా మీరు మొత్తం తాగేస్తే మేమందరం ఏమైపోతాం అని చెప్పి సమస్తమైన దేవతలు సమస్తమైనటువంటి జనులు ప్రార్థించారు. అప్పుడు ఆయన మూత్రద్వారాత్ బహిన్యస్తః తస్మాత్ క్షారత్వమాగతః, తన మూత్రం ద్వారా ఆ నీటిని అంతటినీ మళ్ళీ బయటకు వదిలేశారు, మళ్ళీ సముద్రాన్ని నింపేశారు. అప్పటి నుంచే సముద్రం ఉప్పు నీరుగా ఉన్నది, అంతకుముందు సముద్రం నీరు తీయగా ఉంది. సముద్రం అగస్త్యుడు ప్రవేశించి మళ్ళీ బయటికి రావడం వల్ల క్షారత్వం, మూత్రద్వారాత్ బహిశ్చక్తః తస్మాత్ క్షారత్వమాగతః సర్వశిర్మమ వాక్యేన చులుకం తం కరిష్యతి. తాను వదిలిపెట్టేసిన దాన్ని మళ్ళీ తాగమని అడిగితే ఎవరైనా అవమానం కాదండి. అటువంటి తెలిసే రామచంద్రమూర్తి మళ్ళీ అగస్త్యుని తలుచుకుని తాగమని చెప్పలేదు. మీ ఆయన ఏళ్ళు అపచారం చేయడం ఆయనకి ఇష్టం లేదు. నీ మూత్రాన్ని నువ్వు తాగని ఎవరితో చెప్తావు? తప్పు కదా అది. అందుకని భయపడి అపరాధం అవుతుందని మా ఆయన మీ ఆయన తలుచుకోలేదు. మీ ఆయన గొప్పదనం తెలియక కాదు అని అందంగా సర్ది చెప్తూ ఉన్నది సీతమ్మ తల్లి. సర్వషి మమ వాక్యేన చులుకం తం కరిష్యతి భవిష్యతి మామకీ కీర్తి సర్వత్ర జగతీతలే. రామచంద్రమూర్తి ఒక మహర్షి చేత స్వయంగా తన మూత్రాన్ని తానే తాగానే చేశారు రామచంద్రమూర్తి అని నాకు అపకీర్తి వస్తుంది అని మా ఆయన అనుకుని ఉంటారమ్మా అని చెప్తూ ఉన్నది సీతమ్మ తల్లి. మూత్రపానం బ్రాహ్మణేన స్వకార్యార్థం నియోక్తిభిః కారితం యేన రామేణ సోయం చేతీవ శంకితః న మునిం ప్రార్థయామాస రాఘవో ధర్మవత్సలః. ధర్మాత్ముడైనటువంటి రామచంద్రమూర్తి అందుకని మీ ఆయన్ని ప్రార్థించలేదమ్మా, లేకపోతే మీ ఆయనకన్నా మాకు దిక్కెవరున్నారు, ఆయనకన్నా గొప్పవారు ఎవరున్నారు అని మళ్ళీ సీతమ్మ తల్లి సరి చెప్తూ ఉన్నది. ఏవం సంవంత్య రామేణ స్వకీర్త్యై సేతుబంధనం కృతం కేనాపి న కృతం న కోప్యగ్రే కరిష్యతి. అంతకు ముందు ఎవరు చేయండి, ఇక ముందు భవిష్యత్తులో ఎవరు చేయలేనిది అయినటువంటి సేతుబంధన నిర్మాణాన్ని ఆ రకంగా మా రామచంద్రమూర్తి పూర్తి చేశారు తల్లి. అంతేగాని అగస్త్యుని పిలిచి తాగమడం ఆయనకి కదా కష్టమైనటువంటిది కాదు. మీ ఆయన మీద నమ్మకం లేక కాదు, కావలిస్తే తన బాణంతో దాని మొత్తాన్ని ఎండిల్ చేసగలరు, దాన్ని తాగడం అవి అక్కర్లేదు తల్లి. ఏన రామేణ జలధౌ శిలాః సంతారితాః పునః సోయం దాశరథీ రామశ్చేతి ఖ్యాతిం గతో భువి. ఏ మహనీయుని యొక్క పరాక్రమం చేత రాళ్ళు కూడా నీటి మీద తేలతాయో అటువంటి మహాత్ముడు రాముడు అని ఈ లోకాలు ఉన్నంత వరకు రాముని యొక్క కీర్తి ఉండేలాంటి పనిచేశారమ్మా మా ఆయన. అంతేగాని సముద్రాన్ని తాగేసో ఎండగట్టేసో దాన్ని చేయడం కష్టమైనటువంటి పని ఏమి కాదు. మయాపరాధితం తేజ్య తక్షణస్వ పతివ్రతే స్నేహాత్మ సంగతశ్చోక్తం జోక్తం తవాగ్రే రామ పౌరుషం. ఓ పతివ్రత తల్లి లోపాముద్ర, స్నేహం చేత ప్రసంగ వశం చేత నేను మీతో ఏదో మాట్లాడుతూ చెప్పేశాను కానీ నేను ఇబ్బంది పెట్టాలని, మీ ఆయన కంటే మా ఆయన ఎక్కువ చెప్పాలని అనుకున్న ఉద్దేశం నాకేం లేదు తల్లి. ప్రసంగ వశాత్తు చెప్పాను. తద్భక్తు ఆశిష రామే పౌరుషం చేతి వేద్యహం. మీ ఆయనకి మీద రామచంద్రమూర్తికి ఎంత భక్తి ఉన్నదో నాకు తెలుసు, మీ ఆయన యొక్క తపశ్శక్తి ఎంత ఉన్నదో కూడా నాకు తెలుసు. ఇత్యుక్త్వా చ పునర్నత్వా రామపార్శ్వం అవాపస. మొత్తానికి ఆవిడతో మాట్లాడి కాసేపు ముచ్చట్లు ఆడుకుని మళ్ళీ ఆవిడ వచ్చి పుష్పకంలో కూర్చుంది సీతమ్మ తల్లి రామచంద్రమూర్తి పక్కన. రామేణ ప్రార్థితో అగస్త్య సభాగే చాగతే ముదా
పునః పుష్పకమారుహ్య సీతామాహస రాఘవ. మొత్తానికి రామచంద్రమూర్తి ఆహ్వానం చేశారు. అగస్త్య మహర్షి, మీరు లోపాముద్ర కూడా మా యుద్ధకి రండి అనగానే వాళ్ళిద్దరు కూడా వచ్చి పుష్పకంలో ఎక్కారు. ఎంతమంది ఎక్కినా చోటు ఇంట్లో ఇంకా కొంతమందికి అనేటువంటి మాట మనం చెప్పుకున్నాం. కాబట్టి వాళ్ళిద్దరు కూడా వచ్చి ఆ పుష్ప విమానంలో కూర్చున్నారు. పుష్పకం మళ్ళీ బయలుదేరింది. రామచంద్రమూర్తి ఏతే హి తాపసా వాసా దృశ్యంతే తనుమధ్యమే దీష్టశ్చైవాశ్రమో హ్యేష సుతీక్ష్ణస్య మహాత్మనః. సుతీక్ష్ణుడి యొక్క ఆశ్రమం ఉన్నాయి, ఇది ఆశ్రమం ఇది అని చెప్పి సుతీక్ష్ణుడికి ఆశ్రమాన్ని చూపించారు రామచంద్రమూర్తి. అత్రి కులపత్తి యత్ర సూర్యో వైశ్వానర ప్రభః అత్ర సిద్ధే త్వయా దృష్టా తాపసి ధర్మచారిణి. అక్కడి నుంచి అత్రి మహర్షి ఆశ్రమానికి వచ్చారు. ఇక్కడ అనసూయ విషయం జరిగేది ఇందాక ఇప్పుడు జరుగుతుంది. ఇందాక చూస్తే లోపాముద్రని, ఇప్పుడు చూస్తున్నది అనసూయ సత. సరే, అక్కడ కొంచెం ఒక మడి ఆగారు. సతు రామోపి సుతీక్ష్ణం చ అత్రి సంయమిం ఆనయామాసయానేన విదేహజా. వాళ్ళిద్దరిని కూడా ఎక్కించుకున్నారు దారిలో. ఏదో ఆర్టీసీ బస్సులో ఉంది పుష్ప ప్రయాణం. మొత్తానికి అన్ని చోట్ల అభివృద్ధి వెళుతూ ఉన్నది. కిష్కింధలో ఒకసారి ఆగింది, అలాగే అగస్త్యాశ్రమం దగ్గర ఆగింది, సుతీక్ష్ణాశ్రమం దగ్గర ఆగింది. సుతీక్షుణ్ణి, అత్రిని, అలాగే అనసూయని కూడా ఎక్కించుకుంది. సంపార్ధ్య స్వయమానీయ పుష్పకం చారురోహస కించిత్ దూరం గతో గత్వా సీతామాహస రాఘవః. అలాగే కొంచెం దూరం వెళ్ళి సీతమ్మతో చెప్తూ ఉన్నారు రామచంద్రమూర్తి. అసౌ సైరవరో దేవి చిత్రకూట ప్రకాశతే. సీతమ్మ, ఇది చిత్రకూటము. భరద్వాజ ఆశ్రమం పశ్య దృశ్యతే యమునా తటే. భరద్వాజ ఆశ్రమం దాకా వచ్చేసారు. ఇంకేముంది, అది దాటేశారంటే ఇంకా మళ్ళీ అయోధ్య దగ్గర వచ్చేసారు. ఇదిగో భరద్వాజ ఆశ్రమం యమునా తట్లో ఉంది. ఏషా భాగీరథి గంగా దృశ్యతే లోకపావని. మొత్తానికి లోకపావని అనేటువంటి గంగానది దర్శనం కూడా అయ్యింది. వాల్మీకంలోకి వస్తే ఏతే తపసా దేవి దృశ్యంతే తను మధ్యమే అత్రి కులపతి యత్ర సూర్య వైశ్వానరోపమః. సూర్యుడిలాగా అగ్నిలాగా తేజస్సు కలిగినటువంటి అత్రి మహర్షి ఆశ్రమం అని చెప్పి పైనుంచి చూపిస్తున్నారు రామచంద్రమూర్తి. అస్మిన్ దేశే మహాకాయో విరాధో నిహతో మయా. ఇక్కడే విరాధవధ జరిగింది, అరణ్యవాసానికి ప్రారంభం. అంటే రీవైండింగ్ అవుతోంది మొత్తం రామాయణం అంతా. అంతవరకు జరిగిన కథ అంతా వెనక నుంచి ముందుకు వస్తూ ఉన్నారు రామచంద్రమూర్తి. అత్ర సీతే త్వయా దృష్టా తాపసి ధర్మచారిణి. ఇక్కడే నువ్వు ధర్మచారిణి అనేటువంటి తాపసి అయినటువంటి అనసూయాదేవిని చూసావు. అసౌ సుతను శైలేంద్ర చిత్రకూట ప్రకాశతే. ఇక్కడే చిత్రకూట పర్వతం ఉన్నది. అత్ర మాం కైకేయీ పుత్ర ప్రసాదయితుమాగత. ఇక్కడే నన్ను వెనక్కి తీసుకెళ్ళడానికి భరతుడు వచ్చాడమ్మా. నేను పాదుకల నుంచి పంపించినటువంటి ప్రదేశం ఇది. ఏషా సా యమునారమ్యా దృశ్యతే చిత్రకారణ భరద్వాజాశ్రమ శ్రీమాన్ దృశ్యతే జైషమైది. ఇది యమునా తీరము, భరద్వాజాశ్రమము. ఇయంచ దృశ్యతే గంగా పుణ్యాత్రిపథగా నది నానాద్విజగణాకీర్ణ సంప్రపుష్పిత కాననా. ఇది గంగా నది అనేకమైనటువంటి అందమైనటువంటి పుష్పించినటువంటి అడవులతో కూడి ఉన్నది. అది దాటగానే వెంటనే కనపడిపోయింది. శృంగిబేరపురం చైతత్. అమ్మాయికి శృంగిబేరపురం తెలియదు సీతమ్మ. గుహో యత్ర సఖా మమ. నా స్నేహితుడైనటువంటి గుహుడు ఉండేటువంటి ప్రదేశం తల్లి. ఇది శృంగిబేరపురం కనపడుతున్న సీత కింద. ఏషా సా దృశ్యతే సీతే సరళూపమాలిని నానాతరు శతాకీర్ణ సంప్రపుష్పిత కాననా. అదిగో అదిగో దాని పక్కనే కొంచెం దాటగానే, ఆ శృంగిబేరపురం దాటగానే నానావిధ
నానా తరుశతాకేన అనేక విధములైన వందల కొద్ది ఉన్నటువంటి వృక్షాలతో ఉన్నటువంటి సంప్రపుష్పిత కానన బాగా పుష్పములు పూసినటువంటి వృక్షములు కలిగినటువంటి అడవులు ఉన్నటువంటి సా సరయు ఏషా దృశ్యతే. ఇదిగో సరయు, సరయూ నది కనబడుతూ ఉంటుంది. మహాపవిత్రమైనటువంటి సరయూ నది. ఏషా సా దృశ్యతే సీతే రాజధాని పితుర్మమ. అది కనబడుతుంది. ఆ తండ్రి గారి రాజధాని అయినటువంటి అయోధ్య పట్టణం అది సీత ఆ సరయూ నది తీరంలో. అయోధ్యాం కురు వైదేహి ప్రణామం పునరాగత. ఒక్కసారి రెండు చేతులు ఎత్తి నువ్వు కూడా నమస్కారం పెట్టుకో సీతమ్మ. పరమ పుణ్యమైనటువంటి దివ్యమైనటువంటి అయోధ్య కనపడుతూ ఉన్నది. అలా ఉండేది పూర్వం. నది కనపడగానే చేతులెత్తి నమస్కారం పెట్టేవారు. రైలు కూడా ఏదైనా బ్రిడ్జి నుంచి వెళ్తుంటే ఆ నదిలోకి ఒక చిన్న రూప్యము ఏదైనా అందులోకి విసరడం, రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టి మమ్మల్ని చల్లగా చూడమ్మా అని ప్రార్థన చేయడం. ఏదైనా మనం దిగకుండా ఏదైనా పుణ్యక్షేత్రం నుంచి వెళ్ళిపోతూ ఉంటే అక్కడ వెంటనే ఆ దేవుడిని వైపు తిరిగి నమస్కారం పెట్టుకో. ఇవన్నీ కొన్ని ఆచారాలుగా వస్తూ ఉండేవి దేవుడికి. మొత్తానికి అయోధ్యాం కురు వైదేహి ప్రణామం పునరాగత. దిగ్విజయంగా మనం మా తల్లి కైకమ్మ కోరినటువంటి 14 వాసాల వనవాసాన్ని పూర్తి చేసుకుని మళ్ళీ వెనక్కి అయోధ్య నగరానికి వచ్చాం. ఒకసారి రెండు చేతులు ఎత్తి సీత అయోధ్య నగరానికి నమస్కారం చేసుకో. తతస్తే వానరా సర్వే రాక్షసాస విభీషణాః ఉత్పత్త్యోత్పత్త్య సంహృష్టాః తాం పురీం తదుసంస్తదా. ప్రతి వాళ్ళకి కిటికీ దగ్గరికి వెళ్ళిపోవాలని ఉంటుంది. అందరూ కూడా ఒకళ్ళు తోసుకుంటూ ఒకళ్ళు ఆ పుష్పకంలోంచి కిందకి చూస్తున్నారు. రామచంద్రమూర్తి మాట అనగానే అయోధ్య అయోధ్య ఎక్కడ ఎక్కడ ఏది ఎటుపోకుంది చూపించండి. అయోధ్య కనపడుతుందిట. అయ్యో పెద్ద పెద్ద మేడలు కనపడుతున్నాయి. అదే అయోధ్య. మేఘాలను తాకేటువంటి దివ్యమైనటువంటి హర్మ్యాలు ఉన్నాయి. అది అయోధ్య. చక్కగా ఉన్నటువంటి రహదారులు ఉన్నాయి. అది అయోధ్య. ఎంతమంది జనం నడుస్తున్నారో రహదారుల మీద, ఎన్ని రథాలు ఉన్నాయో అది అయోధ్య అని విభీషణుడితో పాటు సమస్త రాక్షసులు, సుగ్రీవునితో పాటు సమస్తమైనటువంటి వానరులు ఒకళ్ళని తోసుకుని ఒకళ్ళు ముందుకి వెళ్ళి ఆకాశం నుంచి దాన్ని చూడాలని కుతూహల పడిపోతూ ఉన్నారు. తతస్తు తాం పాండురహర్యమాలిని విశాల కక్ష్యాం గజవాది విర్వృతాం పురీమపశ్యన్ ప్లవగాః స రాక్షసాః. రాక్షసులు వానరులు కూడా విశాలమైనటువంటి రహదారులు ఉన్నటువంటి గజములు, గుర్రములు తిరుగుతూ అశ్వములు తిరుగుతూ ఉన్నటువంటి రహదారులు ఉన్నటువంటి తెల్లని ఎత్తైన మేడలు ఉన్నటువంటి దాన్ని చూశారు. పురీం మహేంద్రస్య యథా అమరావతి. మహేంద్రుడి యొక్క అమరావతి పట్టణంలాగా దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నటువంటి అయోధ్య దూరం నుంచి చూశారు. కానీ కింద ఉన్నది మాత్రం భరద్వాజ ఆశ్రమం. పైనుంచి కనపడుతూ ఉన్నది అయోధ్య. ఇంకా అయోధ్యలోకి రాలేదు. పూర్ణే చతుర్దశే వర్షే 14 సంవత్సరాలు ఆ సమయానికి పూర్తయిపోయింది. పూర్ణే చతుర్దశే వర్షే ఖచ్చితంగా బయలుదేరిన రోజు నుంచి 14 సంవత్సరాలు ఆ రోజుకి పూర్తయ్యాయి. పంచమ్యాం లక్ష్మణాగ్రజుడైనటువంటి రామచంద్రమూర్తి పంచమి తిథిలో భరద్వాజాశ్రమం ప్రాప్య భరద్వాజాశ్రమానికి వచ్చి వవందే నియతో మునిం మునికి సాష్టాంగ నమస్కారం చేసి అక్కడ నిలబడ్డారు రామచంద్రమూర్తి లక్ష్మణ స్వామితో సహా. అంటే పుష్పకం భరద్వాజాశ్రమం దగ్గర దిగింది. భరద్వాజుని యొక్క దర్శనం చేసుకుంటూ ఉన్నారు రామచంద్రమూర్తి. మనం 14వ వెళ్ళిపోయాం. 124వ సర్గంలోకి వచ్చేసాం అప్పుడే. ఈ పూర్ణే చతుర్దశే వర్షే చాలా అందమైనటువంటి శ్లోకం. అంటే రావణుని వధించింది మొదలు శ్రీరామచంద్రమూర్తి భరద్వాజాశ్రమానికి వచ్చేటువంటి మధ్యకాలంలో జరిగినటువంటి విషయాల్లో బట్టి చూస్తే ఈ రకంగా పెద్దలు నిర్ణయించారు. పాల్గొన మాసం కృష్ణపక్షం అమావాస్య నాడు ప్రాతకాలంలో రామచంద్రమూర్తి రావణాసురుని సంహరించాడు అని మనకి సాముద్రిక గ్రహ శాస్త్రాలు బట్టి నిర్ణయించారు. అది పాల్గొన మాసం కృష్ణపక్షంలో అమావాస్య రోజున
ఉదయం పూట రామచంద్రమూర్తి వధించారు రావణాసురుడు. ఆ పగలంతా కూడా ఉదయం వధించారు కానీ పగలంతా కూడా ఆ మండోదరి భార్యలందరూ ఏడవడం ఇవన్నీ జరిగాయి. అలాగే మర్నాడు నుంచి కొత్త మాసం మొదలైపోయింది, చైత్రమాసం మొదలైపోయింది. ఆ చైత్రమాసం శుద్ధ పాడ్యమి నాడు రావణుడికి దహనాది సంస్కారాలన్నీ జరిగిపోయాయి. చైత్రమాసం శుక్లపక్ష తృతీయ నాడు విభీషణ పట్టాభిషేకం జరిగింది. చతుర్థి నాడు సీతమ్మ తల్లి అగ్ని ప్రవేశం జరిగింది. పంచమి నాడు మళ్ళీ సీతమ్మ తల్లితో పాటు రామచంద్రమూర్తి పుష్పకం మీదకి అయోధ్యకి బయలుదేరారు. అదే రోజు మధ్యాహ్నం సముద్ర తీరంలో, అంటే సేతు మధ్యంలో రామచంద్రమూర్తి శ్రీరామలింగేశ్వరుణ్ణి ప్రతిష్ఠ చేశాడు అని చెప్పి దాని తిథి కూడా నిర్ణయించబడింది. రామేశ్వరంలో ఇది రాసి ఉంటుంది, ఏ తిథి నాడు రామచంద్రమూర్తి అక్కడ శివలింగ ప్రతిష్ఠ చేశారు అన్నది. మొత్తానికి ఫస్ట్ ఈ రోజుని కిష్కింధా నగరంలో దిగారని, సప్తమి నాడు అగస్త్యాశ్రమంలో దిగారని, అష్టమి నాడు శ్రీశైలంలో ఉన్నారని, నవమి నాడు భరద్వాశ్రమానికి వచ్చారని అని చెప్పి లెక్కలు పెట్టారు. కానీ పంచమి నాడు భరద్వాశ్రమంలో దిగిందని చెప్పి మనకి వాల్మీకి మహర్షి చెప్తూ ఉన్నారు. ఇక్కడ పంచమి అంటే పంచమి తిథి కాదయ్యా, బయలుదేరి నుంచి 5వ రోజుని పంచమి అంటారు. కాబట్టి పుష్పకం ఎక్కిన తర్వాత 5వ రోజు నాటికి రామచంద్రమూర్తి అంటే పుష్పకం అంత వేగంగా వెళ్ళలేదా అండి అంటే వెళ్ళగలదు. రాముడు తిన్నగా భరద్వాశ్రమంలో దిగాలని సంకల్పం చేసుకుంటే ఇంకెక్కడ ఆగకుండా అక్కడే దిగింది. కానీ ఆయన ఒక రోజు కిష్కింధలో, ఒక రోజు అగస్త్యాశ్రమంలో, ఒక రోజు అలా ఆగి వచ్చారు. దాంతో అప్పటికి పూర్తయింది 14 సంవత్సరాలు. కాబట్టి ఆ రోజుతో శ్రీరాముని అరణ్యవాసం యొక్క 14 సంవత్సరాలు పూర్తయ్యాయి. కాబట్టి 14 సంవత్సరాలు పూర్తి అయిన వెంటనే పూర్ణే చతుర్దశే వర్షే, 14 సంవత్సరాలు పూర్తిగా అయిపోయిన తర్వాత అన్ని అందులో అధిక మాసాలు ఇవన్నీ కూడా ఉంటాయి, వాటన్నిటిని కూడా లెక్కపెట్టి మనకి తయారు చేస్తారు. అయోధ్యలో శ్రీరాముడు బయలుదేరింది చైత్రశుద్ధ దశమి నాడు అరణ్యవాసానికి వెళ్ళారు. కాబట్టి మొత్తానికి ఆ లెక్కలన్నీ సరిపోయి రామచంద్రమూర్తి 14 ఏళ్ళు పూర్తవడం, ఇక్కడ భరద్వాశ్రమంలోకి ఆ విమానం దిగడం జరిగింది. ఆయనకి భరద్వాజుడికి ఆయన సాష్టాంగ నమస్కారం చేశారు. సో అపృచ్ఛతు అభివాద్యయనం భరద్వాజం తపోధనం శృణోషి కచ్చిత్ భగవన్ సుభిక్షానామయం పురే కచ్చిత్ సయుక్తో భరతో జీవం చపిచ మాతరః. భరద్వాజ తపోధనుడైనటువంటి భరద్వాజుడికి రామచంద్రమూర్తి, యశోధనుడైనటువంటి రామచంద్రమూర్తి నమస్కారం చేసి అడుగుతూ ఉన్నారు. పూజ్యుడైనటువంటి భరద్వాజ, అయోధ్య నగరంలో అందరూ క్షేమంగా ఉన్నారు కదా, మంచి ఐశ్వర్యంతో సమృద్ధితోటి అయోధ్య నగరం హాయిగా ఉన్నది కదా, అందరూ ఆరోగ్యంగా ఉన్నారు కదా, భరతుడు పాలనది సరిగ్గా చేస్తున్నాడనేటువంటి వార్తలు మీరు వింటున్నారు కదా, అలాగే మా తల్లులందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారు కదా, వారి గురించి వినకూడని వార్తలేమి లేవు కదా, అందరూ క్షేమంగా ఉన్నారు కదా అని అడిగారు రామచంద్రమూర్తి. కుతూహలం ఉన్నది అక్కడ ఏం జరుగుతుందో అని, వెళ్ళబోయేటువంటి ఊళ్ళు. ఏవ ముక్తస్తు రామేణ భరద్వాజో మహాముని ప్రత్యువాచ రఘుశ్రేష్టం స్మితపూర్వం ప్రహృష్టవత్. ఈ రకంగా అడగగానే మిక్కిలి ఆనందంతో రామచంద్రుడితోటి భరద్వాజుడు చెప్తూ ఉన్నారు. పంకదిగ్ధస్తు భరతో జటిల త్వాం ప్రతీక్షతే. పరమ పూజ్యుడైనటువంటి భరతుడు పంకదిగ్ధ, నేల మీద నిద్రిస్తూ ఉన్నాడు, ధూళి దోసరమైనటువంటి శరీరంతో ఉన్నాడు, భోగాలన్నిటికీ దూరంగా ఉన్నాడు, అంగరాగములు లేవు, శరీరం మీద ఆభరణాలు లేవు, జటిల శిరోజములు బాగా పెరిగిపోయి ఉన్నాయి, త్వాం ప్రతీక్షతే కళ్ళు కాయలు కచ్చలా నీ కోసం ఇప్పటికీ కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు భరతుడు. నువ్వు ఎప్పుడు వస్తావా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు అయ్యా భరతుడు. పాదుకేతే పురస్కృత్య సర్వం చ కుశలం గృహే. రామచంద్ర, నీ పాదుకలు ఉన్న చోట కుశలం లేకుండా ఎలా ఉంటుంది?
నీ పాదుకల్ని పెట్టుకుని భరతుడు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉన్నాడు. నువ్వు ఎప్పుడొస్తావా అని ఎదురు చూస్తూ ఉన్నాడయ్యా. సర్వంచ కుశలం, అందరూ క్షేమంగా ఉన్నారు. కారణం, పాలిస్తున్నది నీ పాదుకలు. నీ పాదుకలు హృదయంలో పెట్టుకున్న వారికి ఎటువంటి ఆ అసౌకర్యము, రోగము, దరిద్రము ఉండవయ్యా. కాబట్టి రామచంద్ర, వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారు. త్వాం పురా చీరవసనం ప్రవిశంతం మహావనం స్త్రీ తృతీయం చ్యుతం రాజ్యాత్ ధర్మకామం చ కేవలం పదాతిం త్యక్త సర్వస్వం పితృనిర్దేశకారిణం సర్వభోగైః పరిత్యక్తం స్వర్గచ్యుతమివామరం దృష్ట్వా తు కరుణాపూర్వం మమాసీత్ సమితింజయ కైకేయీ వచనే యుక్తం వన్యమూల ఫలాసినం. సమితింజయ, ఓ యుద్ధములన్నింటిలోనూ జయించేటువంటి, సమితి అంటే యుద్ధం అని అర్థం సంస్కృతం. సమితింజయుడు అంటే యుద్ధంలో విజయాన్ని సాధించేటువంటి వాడు. పూర్వకాలంలో 14 సంవత్సరాల క్రితం కైకేయి మాటకి కట్టుబడి శ్రీ తృతీయ, లక్ష్మణస్వామి నువ్వు సీతమ్మ తల్లి, నువ్వు స్త్రీ తృతీయుడవై అంటే సీతమ్మ తల్లితో కలిపితే ముగ్గురు అవుతారు. రాముడు స్త్రీ తృతీయుడు అంటే స్త్రీతో కలిసి తృతీయుడు అయినటువంటి వాడు, మూడో వాడుగా. అంటే ఫస్ట్ లక్ష్మణుడు, సీతమ్మ, రాముడు అని లెక్క పెడితే మూడో వాడు అవుతాడు రాముడు. ఇప్పుడు సీతమ్మ ఉన్నప్పుడు, లేకపోతే లక్ష్మణుడు ద్వితీయుడు అవుతాడు. స్త్రీ తృతీయ, సీతమ్మతో కలిసి తృతీయుడు అయినటువంటి నువ్వు కేవలము రాజ్యాన్ని కూడా విడిచిపెట్టి రాజ్య భ్రష్టత్వాన్ని పొంది ధర్మమును ఆచరించాలి అనేటువంటి ఆలోచనతోటి సమస్తాన్ని వదిలిపెట్టేసి సర్వభోగములు పరిత్యజించి నీకున్న ప్రతి వస్తువు కూడా నీది అనుకున్న ప్రతిది కూడా దానం చేసేసి ఇక్కడి నుంచి నువ్వు బయలుదేరి వెళ్ళావయ్యా. అన్ని భోగాలు వదిలేసి వనముల్లో ఉండేటువంటి కందమూలాలు తింటూ బతికావు, నారచీరలు ధరించావు, తమ్ముడితో భార్యతో కలిసి కాలి నడకతోటి మహారణ్యంలో ప్రవేశించావు ఆనాడు. అప్పుడు దీన్ని చూసి నేను చాలా బాధపడ్డాను. ఏమిటి, ఒక మహా చక్రవర్తి కుమారుడు ఏమిటి, సమస్త భోగాలు అనుభవించవలసిన వాడేమిటి, ఈ రకంగా భార్యతోటి తమ్ముడితోటి కలిసి కాలినడకన వనాల్లోకి తిరగడం ఏమిటి అని చెప్పి నేను చాలా బాధపడ్డాను. సాంప్రతంతు కానీ ఇప్పుడు మాత్రం సమృద్ధార్థం సమిత్రగణ బాంధవం సమీక్ష విజితారించ మమాభూత్ ప్రీతిరుత్తమా. ఆ రోజు నేను చూసి జాలిపడ్డాను కానీ రామచంద్ర, ఇప్పుడు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేదు నేను చూస్తే. నువ్వు సమృద్ధార్థం నీ నీ అభిష్టాన్ని నెరవేర్చుకున్నావు. యుద్ధంలో రావణాసురుని చక్కగా వాళ్ళ కుటుంబాలు, తర్వాత రాక్షసులందరూ ఉన్నారు, విభీషణుడు ఉన్నారు, వీళ్ళందరితోటి కలిసి వచ్చావు. మిత్రుల్ని సంపాదించుకున్నావు. ఒకటి, మిత్రుడు దొరకడం చాలా కష్టం, కాబట్టి అటువంటి మిత్రులందరినీ నువ్వు సంపాదించుకున్నావు. ఇంతమంది మిత్రులతోటి, బంధువులతోటి నువ్వు వెనక్కి వచ్చావు. అలాగా శత్రుంజయుడు అయినటువంటి నువ్వు రావణ వధ చేసినటువంటి నిన్ను చూసి మమాభూత్ ప్రీతి రుత్తమా, నాకు చాలా అద్భుతమైనటువంటి ఆనందం కలుగుతోన్నదయ్యా రామచంద్ర. సర్వంచ సుఖ దుఃఖం తే విదితం మమ రాఘవ యత్వయా విపులం ప్రాప్తం జనస్థాన నివాసిన. రామచంద్ర, నువ్వు జనస్థానంలో ఉన్నప్పుడు అనుభవించినటువంటి సమస్తమైనటువంటి సుఖం దుఃఖంచ విదితం మే. సీతాపహరణం జరగడం, సీత కోసం నువ్వు విలపించడం, అడవుల్లో తిరగడం, కబంధుడిని వధించడం, సుగ్రీవుడితో మైత్రి, వారి వధ, సేతుబంధనం, సర్వం తే విదితం మయా. నాకు అన్నీ తెలుసు రామ. అది తపస్సు యొక్క లక్షణం. తపస్సుతో సాధించలేనిది లేదు. మురులను అందుకే మనం గౌరవించేది. తపస్సు ద్వారా వాళ్ళు ఇవన్నీ తెలుసుకునేటువంటి వారు. సర్వం తే విదితం మమ రాఘవ యత్వయా విపులం ప్రాప్తం. ఇవన్నీ కూడా నాకు, నువ్వు అనుభవించిన ప్రతిదీ కూడా నాకు పూర్తిగా తెలుసు. బ్రాహ్మణార్థే నియుక్తస్య రక్షత సర్వతాపసాన్ రావణేన హృతా భార్య బభూవేయమనిందత. అనిందిత, ఏ దోషము లేనటువంటి నీ ఇల్లాల్ని మళ్ళీ నువ్వు తిరిగి వెనక్కి తీసుకురావడం, రావణాసుని సంహరించడం, అంతకుముందు తాపస మండలాలన్నీ రక్షించుకుంటూ
వాళ్ళు చేసే యజ్ఞాలను రక్షిస్తుంటూ వాళ్ళని బాధిస్తున్నటువంటి రాక్షసులందరినీ సంహరించడం, ఇవన్నీ కూడా నాకు తెలుసు. ఇంకా ఏం తెలుసు మీకు? మారీచ దర్శనం చైవ సీతోన్వధనమేవ చ కబంధ దర్శనం చైవ పంపాభిగమనం తథా సుగ్రీవేణ చ తే సఖ్యం యదా వాలీహ తత్వయా మార్గణం చైవ వైదేహ్యాః కర్మవాతాత్మజస్య చ. సీతమ్మని వెతకడం వాతాత్మజుడైనటువంటి హనుమస్వామి చేసినటువంటి అద్భుతమైనటువంటి కర్మ, ఇది కూడా నాకు తెలుసు. విదితాయాంచ సీతాయాం నలసేతుర్యథా కృతః. సీతమ్మ ఎక్కడుందో జాడ తెలిసిన తర్వాత ఆవిడ కోసం నువ్వు నలసేతువుని నిర్మించావు. యథా చాదీపిత లంకా ప్రహృష్టై హరియూధపై. యుద్ధం మధ్యలో రెండోసారి వానరులందరూ లంకలోకి జొరబడి రెండోసారి మళ్ళీ లంకను మొత్తం కాల్చేయడం కూడా నాకు తెలుసయ్యా. అంటే మొదటిసారి కాల్చిన సంగతి కూడా తెలుసు, లేకపోతే రెండోసారి కాల్చిన అనేటువంటి మాట వాడరుగా. రెండోసారి వారందరూ లంకను కూడా కాల్చడం నాకు తెలుసు. సపుత్ర బాంధవామాత్యః సబలః సహవాహనః యథా చ నిహతః సంఖ్యే రావణో బలదర్పితః. సకుటుంబ సపరివార సమేతంగా రావణాసుని యొక్క సమూలమైనటువంటి నాశనాన్ని నువ్వు చేయడం నాకు తెలుసు. యథా చ నిహత సంఖ్యే రావణో బలదర్పితః యథా చ నిహతే తస్మిన్ రావణే దేవకంటకే. దేవకంటకుడైనటువంటి రావణుని నువ్వు ఏ రకంగా సంహరించావో నాకు తెలుసు. సమాగమశ్చ త్రిదశైః యథా దత్తశ్చ తే వరః. త్రిదశులు దేవతలందరూ కూడా, బ్రహ్మాది దేవతలందరూ కూడా భూమి మీదకి దిగి వచ్చి నిన్ను కీర్తించడం నాకు తెలుసు. సర్వం మమైతత్ విదితం. ఇదంతా నాకు తెలుసు. ఎలా తెలుసండి మీకు? తపసా ధర్మవత్సల. నా తపస్సుతోటి నాకు ఇదంతా అవగాహన ఉన్నది. నువ్వు జరిగిందంతా కూడా నాకు తెలుసు. సంపతంతి చ మే శిష్యాః ప్రవృత్తాఖ్యాః పురీమితః. నా శిష్యులు నేను ఏదైనా చెప్తే వాళ్ళు దాచుకోలేరు. గబగబా వెళ్ళి అందరికీ చెప్పేస్తే కానీ వాడు ఉండదు. కాబట్టి నీ వార్త ప్రతిదీ నేను చూసినట్టు వాళ్ళకి చెప్పాను. వాళ్ళు పరిగెత్తి వెళ్ళి లంకలో అందరికీ చెప్పేవారు. కాబట్టి లంకా నగరంలో అందరికీ కూడా, అయోధ్య నగరంలో అందరికీ కూడా ఈ నీ యొక్క పరిపూర్ణమైనటువంటి వార్తలని తెలుసు సుమా. నేను వాళ్ళకి ఎప్పటికప్పుడు చేరవేస్తూనే ఉన్నాను నా తపస్సుతో. చూసి ఏం జరుగుతుందో. అహమప్యద్యతే తద్వివరం శస్త్రభృతాం వర అర్ఘ్యం ప్రతి గృహాణ ఇదం అయోధ్యాంశో గమిష్యసి. ఇవాళ రాత్రి ఇక్కడ ఉండు, హాయిగా నా యొక్క విశ్రాంతి తీసుకో, నేను ఇచ్చేటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించు. కాబట్టి నా యొక్క సంతోషాన్ని తెలిపేలాగా నీకు నేను చక్కటి ఆతిథ్యం ఇస్తానని చేసేటువంటి పూజని నువ్వు స్వీకరించాలి. రేపు ఉదయాన్నే నువ్వు అయోధ్యకి వెళ్తే బాగుంటుంది. తస్య తచ్చిరసా వాక్యం ప్రతిగృహ్యను పాత్మజః. మునులు నడిపించింది రామాయణం అని మనం చెప్పుకున్నాం. రామచంద్రమూర్తి వేసిన ప్రతి అడుగు కూడా మునులు చెప్పినట్టే వేశారు. కుడివైపు వెళ్ళమంటే కుడివైపు, ఎడమవైపు వెళ్ళమంటే ఎడమవైపు, ఎంత దూరం వెళ్ళమంటే అంత దూరం వాళ్ళు నడిపించారు రామాయణం వాళ్ళ యొక్క తపశక్తితో. రావణ వధ అనేటువంటి లక్ష్యం కోసం. మొత్తానికి మళ్ళీ ముని ఇంకొక మాట చెప్తున్నారు. ఇవాళ రాత్రి ఉండి రేపు పెడుతూ కానీ రామచంద్రమూర్తి శిరసా వాక్యం ప్రతిగృహ్య, ఆయన చెప్పిన మాటని అలాగే నొప్పుకుని బాఢమిచ్చేవ సంభృష్ట శ్రీమాన్ వరమయాచత. చాలా సంతోషం అని చెప్పి నీకు నేను వరం ఇస్తానయ్యా అన్నాడు ఈయన. అహమద్య దత్తే దద్మి వరం శస్త్రభృతాం వర. భరద్వాజుడు అంటూ ఉన్న రామచంద్రమూర్తి చాలా సంతోషంగా ఉంది, నీకు ఏదైనా చేయాలి, నీకు వరం ఇద్దాం అనుకుంటున్నాను రామచంద్ర, కోరుకోవాలి. ఇవాళ రాత్రి ఉండి రేపు పెడుతుందన్న ఆయన శిరస్సుతో అభివాదనం చేసి అలాగే మీరు చెప్పబట్టి ఉంటాను, రేపే వెళ్తాను, ఒక వరం కూడా నేను కోరుకుంటాను, మీరు నాకు ఇవ్వాలి సుమా అంటున్నారు రామచంద్రమూర్తి. ఆ రాత్రంతా గడవాలి. రామచంద్రమూర్తి అగస్త్యుడు ఎన్ని కబుర్లు చెప్పుకున్నారో ఆ రాత్రి మనకు తెలియదు. ఆయన ఏం వరం కోరుతారో మనం చూడాలి. అగస్త్యాశ్రమం భరద్వాజ ఆశ్రమం దాటి అయోధ్యకు వెళ్ళే లోపుని ఒకసారి భరతుడి స్థితి ఎలా ఉందో కూడా ఒక గూఢచారిని ఎవరైనా పంపించి కనుక్కుంటే బాగుంటుంది. ఇవి జరగబోతూ ఉన్నాయి. అవన్నీ కూడా మనం మళ్ళీ బుధవారం నాడు కలుసుకున్నప్పుడు మాట్లాడుకోవాల్సి ఉన్నది. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ
మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.